జ్ఞాపకం పెట్టుకోండి, భక్తిహీనులతో స్నేహం చేసినా, బంధుత్వం కలుగున్నా, రాకపోకలు కొనసాగించిన ఆ భక్తిహీనుల శాపం మన నెత్తి మీద ఉంటుంది. మనం చేసిన తప్పులకి మనం అనుభవిస్తాం. భక్తిహీనులు చేసిన పాపాలు ఉంటాయి కదా, వాటి శిక్ష కూడా మనం అనుభవిస్తాం. ఎవడు పాపానికి ఆడేపోతాడు అంటారు కదా, అలాగా ఒకడు నీతిమంతుడైనా భక్తిహీనుడితో స్నేహం చేస్తే ఆ భక్తిహీనుడి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు, మనకి కొన్ని లాభాలు ఉండొచ్చు, కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ భక్తిహీనుల వలన మనకి వచ్చే బెనిఫిట్స్ కంటే, లాభాల కంటే దేవుని శాపం వలన మనం కోల్పోయేది ఎక్కువ ఉంటుంది, మనం పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. నీతిమంతుడు ఉన్నాడు కానీ ఆడు పేదోడు, వాడి వల్ల మనకి టెంపరీగా ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, లాభాలు ఉండవు. కానీ నీతిమంతుడితో స్నేహం చేస్తే, నీతిమంతుడితో బంధుత్వం కలిగి ఉంటే, ఆ నీతిమంతుడితో ఉన్న దేవుడు మనతో కూడా ఉంటాడు. మీకు అర్థమవుతుంది కదా? నీతిమంతుడి పైన ఉన్న ఆశీర్వాదం మన మీద కూడా ఉంటుంది. ఆ నీతిమంతుడు మనకి ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు, కానీ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అన్నాడు దేవుడు కదా. కాబట్టి నీతిమంతుడు పేదోడు, వాడు నాకేం సాయం చేయలేడు, వాడికే లేదు నాకేం సాయం చేస్తాడు, వాడి దగ్గర కొంచెం ఉంది, నా దగ్గర కొంచెం ఉంది. భక్తిహీనుడి దగ్గర ఏమో చాలా ధన సమృద్ధి ఉంది, వాడు వెధవైనా, భక్తిహీనుడైనా, నీతిమాలోడైనా, దేవుని భయం లేనోడైనా వాడు నాకు నెల నెల డబ్బిస్తాడు, ఈ లోకంలో ఎన్నో పనులు అవుతాయి ఆడితో అని భక్తిహీనుడు అని తెలిసి కూడా భక్తిహీనుడితో మనం గనక స్నేహం బంధుత్వం కలుగుంటే గనక ఆ భక్తిహీనుడి వలన మనకు కలిగే లాభం కంటే దేవుని శాపం వల్ల పోయేది ఎక్కువ ఉంటుంది. భక్తిహీనుడు నాశనం అయ్యేటప్పుడు వాడు ఒంటరిగా నాశనం అవ్వడు, వాడి సర్కిల్లో ఎవరెవరితో వీడికి బంధం ఉందో అందరినీ ముంచేస్తాడు, అందరినీ నాశనం చేసేస్తాడు. మనం చూస్తే యోనా విషయంలో అదే కదా జరిగింది. యోనా ఒక్కడు దేవుని మీద తిరగబడ్డాడు, నేనేమి వెళ్ళమంటే తర్షీషు పారిపోతున్నాడు వేరే ఓడెక్కి. అప్పుడు దేవుడు యోనా మీదకి తుఫాను పంపించాడు. దేవుడు తుఫాను పంపింది ఎవరి మీద కంటే యోనా మీదకి. కానీ యోనాతో కలిసి ఉన్న కారణాన్ని బట్టి, యోనాతో కలిసి ఒకే ఓడలో ప్రయాణం చేస్తున్న కారణాన్ని బట్టి ఓడలో ఉన్న వాళ్ళందరికీ సమస్య వచ్చింది, అందరూ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. వాళ్ళే తప్పు చేయలే, దేవుని మీద తిరగబడలా కదా. వాళ్ళ వల్ల దేవునికి ఏం బాధ కలగలేదు, కోపం కలగల. కానీ దేవుణ్ణి బాధ పెట్టిన ఒకడితో కలిసి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దేవుని మీద తిరగబడ్డ వ్యక్తితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకేం తెలియదు కూడా. తెలిసి ప్రయాణం చేసినా, తెలియక ప్రయాణం చేసినా మనం నష్టం అనుభవిస్తాం, కష్టం అనుభవిస్తాం. చాలామంది అడుగుతుంటారు, బ్రదర్ ఎందుకండి మేము దెబ్బతింటున్నాం, ఎందుకని మేము ఏం చేసినా వర్ధిల్లట్లేదు, బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదు, ఏంటి సంగతి అంటే వీళ్ళు మంచోళ్ళే కానీ దుష్ట సాంగత్యం కలిగి ఉన్నారు. దుష్టులను వీళ్ళ లైఫ్లో ఉండనిస్తున్నారు. వాళ్ళు దుష్టులని తెలిసి కూడా భరిస్తున్నారు. వీళ్ళు భరించటం, వీళ్ళ ఓర్పు, వీళ్ళ సహనం వీళ్ళకి మేలు చేయకపోగా నష్టమే చేస్తుంది. కొంతమంది ఏమో తెలియక ఉండనిస్తారు, ఆ ఓడలో ప్రయాణికుల్లాగా. కొంతమంది తెలిసే ఉండనిస్తారు. సరే, తెలిసి ఉండనిచ్చినా తెలియక ఉండనిచ్చినా మనం ఆ ఫలాన్ని అనుభవించాలి. అందుకే పేదోళ్ళైనా పర్వాలా, భక్తులతో స్నేహం చేయండి, బంధుత్వం కలిగి ఉండండి. లేకపోతే ఏమవుతుందంటే ఆ భక్తిహీనులతో పాటు మనం కూడా నాశనం అయిపోతాం. నడిచిన రోజులు నడుస్తుంది, బాగున్న రోజులు బాగుంటుంది, కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఏదో ఒకరోజు ఆ భక్తిహీనులను దేవుడు నాశనం చేస్తాడు. ఆ నాశనంలో మనం కూడా నాశనం అయిపోతాం. అందుకే టెంపరీ బెనిఫిట్స్ లేకపోయినా, ఇప్పటికిప్పుడు నీతిమంతుల వలన ప్రయోజనాలు లేకపోయినా, ఒకడు భక్తురాలు నీతిమంతులని తెలిస్తే కనుక టెంపరీ బెనిఫిట్స్ చూడకండి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు దేవుడు నీతిమంతులను దర్శిస్తాడు. ఆయన నియమించిన టైం వచ్చినప్పుడు ఆయన నీతిమంతులను అందరినీ దర్శిస్తాడు. ఆ రోజున నీతిమంతులతో స్నేహం చేసిన వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యోనా చేసిన తప్పు వలన, యోనాతో కలిసి ప్రయాణం చేసిన కారణాన్ని బట్టి ఏ తప్పు చేయని ఓడలోని మిగతా ప్రయాణికుడికి సమస్య వచ్చింది, మునిగిపోబోయారు. ఎప్పుడు సమస్య తీరిందంటే యోనాని ఎత్తి సముద్రంలో బారేశాక, యోనాతో వాళ్ళు తెగతెంపులు చేసుకున్నాక అప్పుడు తుఫాన్ ఆగింది, అప్పుడు వీళ్ళకి కష్టం తీరిపోయింది. అలాగే అబ్రహాముతో ఉన్న కారణాన్ని బట్టి లోతు దీవించబడ్డాడు.
అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎవరి వలన ఎవరు బాగుపడ్డారంటే అబ్రహాము వలన లోతు బాగుపడ్డాడు. ఎందుకంటే దేవుడు పిలిచింది అబ్రహాముని, లోతును కాదు. దీవిస్తానని ప్రామిస్ చేసింది అబ్రహాముకి, లోతుకు కాదు. అబ్రహాము నువ్వు రా బయటికి, నీ బంధువులు విడిచిపెట్టి అని దేవుడు పిలిస్తే లోతు కూడా వెంట వచ్చేసాడు. అబ్రహాము వెంట వచ్చేసాడు. వెంట వచ్చిన కారణాన్ని బట్టి అతనికి పిలుపు లేకపోయినా, వాగ్దానాలు లేకపోయినా, జాగ్రత్తగా వినండి, లోతుకి దేవుని పిలుపు లేదు, దేవుని వాగ్దానాలు లేవు, ఏమీ లేవు. పిలుపు ఉన్నది అబ్రహాముకే, వాగ్దానాలు చేసింది అబ్రహాముకే. అబ్రహాముతో ఉన్న ఒకే ఒక కారణాన్ని బట్టి పిలుపు లేని, వాగ్దానాలు లేని లోతు కూడా వర్ధిల్లాడు, సమానంగా వర్ధిల్లాడు. ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి కదా. లోతు నీతిని బట్టి కాదు, లోతు భక్తిని బట్టి కాదు, లోతును దేవుడు పిలిచినందుకు కాదు. పిలువబడ్డ వ్యక్తితో ఉన్నాడు, బాగుపడ్డాడు. పిలువబడ్డ వ్యక్తితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు, ఇతను వర్ధిల్లాడు. ఒకవేళ లోతు కానీ, లోతు భార్య కానీ, లోతు పనివాళ్ళు కానీ బలుపుగా మాట్లాడచ్చు. ఏమని? అబ్రహాము, నీతో ఉన్నందుకు నేను బాగుపడటం కాదు, నాతో ఉన్నందుకు నువ్వే బాగుపడ్డావు. ఇలా కూడా మాట్లాడతారుగా చాలామంది. అంతే కదా, బలుపుగా, పొగరబోతుగా, నీ వాళ్ళ నేను బాగుపడటం ఏంటి, నువ్వే నా వాళ్ళు బాగుపడ్డావు అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఎవరు జవాబు ఇవ్వాలి? ఎవరు ఆన్సర్ ఇవ్వాలి? ఎవరి వలన ఎవరు బాగుపడ్డారో తేల్చి చెప్పేది ఎవరంటే దేవుడే కదా. దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. అన్నీ చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు మౌనంగా ఉన్నాడు కదా, ఆయన ఆన్సర్ ఇస్తాడు కదా. ఒక టైం వచ్చింది, అబ్రహాము లోతు ఇద్దరు విడిపోయే టైం వచ్చింది. అబ్రహాము లోతుతో అంటాడు, లోతు, నీ పని వాళ్ళు నా పని వాళ్ళు గొడవ పడుతున్నారు, మనిద్దరం కలిసి ఒకచోటే ఉండడానికి ఇక పరిస్థితులు అనుకూలించట్లా, కాబట్టి ఫస్ట్ చాయిస్ నీకు ఇస్తున్నా. నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమట వైపు వెళ్తా, నువ్వు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తా, ఫస్ట్ చాయిస్ నీకే అన్నాడు. ఇక్కడ కూడా ఒక క్షణం ఆలోచించండమ్మా. ఫస్ట్ చాయిస్ అబ్రహాము తీసుకోకుండా లోతుకి ఎందుకు ఇచ్చాడు? మన ముందు స్వీట్స్, రకరకాల స్వీట్లు అన్నీ కలిపి ఒక బాక్స్లు ఉంటాయి కదా, మిక్స్డ్ స్వీట్స్ ఉంటాయి కదా, అందులో శ్రేష్టమైనది ఏదో ముందు మనం తీసుకోకుండా అవతల వాళ్ళకి ఇస్తున్నామంటే అది మన మంచితనం కదా. కానీ స్వార్థపరులు ఏం చేస్తారు? ముందు వాళ్ళు తీసేసుకొని మిగిలిపోయి వాళ్ళకి ఇస్తారు. కొంతమంది ఇళ్ళకి వెళితే ఏమీ తినకూడదని మేము ఫిక్స్ అయ్యాము, నేను నా భార్య పిల్లలు. తెలుసా, ఎవరనేది మనకి పేర్లు అనవసరం, కానీ అర్థం చేసుకోండి. ఏంటంటే వీడికి పెట్టే బుద్ధి లేదు కదా, ఎంతసేపు దొబ్బుకు తినే బుద్ధి కదా, మరి ఎందుకు పెడుతున్నాడు అని అంటే వాళ్ళకి ఇంకా తినబుద్ధి కానీ ఉంటాయి కదా, మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి మన ముందు పెడతారు. అవి ఎండిపోయి ఉంటాయి స్వీట్లు అయితే, కారపూస అయితే మెత్తగా అయిపోయి ఉంటుంది, అది ఫ్రెష్ కాదు. ఏంటి ఆశ్చర్యంగా ఉందే, బ్రతిమిలాడి స్వీట్లు పెట్టి, కారపూస పెట్టి, అవి పెట్టి ఇవి పెడుతుంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిష్ హియర్, ఏదో తేడా ఉంది. ఏంటి పెట్టే బుద్ధి లేని ఈ కుటుంబం బ్రతిమిలాడి పెడుతున్నారని చెప్పి కారపూస తీసుకుంటే అంత మెత్తగా అయిపోయి ఉంటుంది. స్వీట్లు తీసుకుంటే కలాకండి ఎండిపోయి ఊడి రాలిపోతుంటుంది. ఆహా, అదా సంగతి. వీళ్ళకి తినబుద్ధి కానివి, వీళ్ళు తినకూడదని డిసైడ్ అయినవి, వీళ్ళు ఎలాగో పారేద్దాం అనుకున్నవి అన్నీ ఇంటికి వచ్చిన వాళ్ళు పెడతారనమాట. ప్రేమ ఉంటే అలా చేస్తారా? స్వార్థపరులే చేస్తారు ఇలాగా, భక్తిహీనులు చేస్తారు ఇలాగా. ప్రేమ ఉన్నవాళ్ళు, దేవుని ప్రేమ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు ఏదో ఒకటి ఇవ్వరు, దేవునికైనా మనుషులకైనా బెస్ట్ ఇస్తారు. పారేసేవి, పనికిరానివి, ఎలాగో నాకు ఉపయోగపడదు కాబట్టి నేను ఇచ్చేస్తా, అది కాదు. దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు బెస్ట్ ఇస్తారు. దేవుడు కూడా మోషే భక్తుడి ద్వారా ఆయన రాయించాడు, ఏమని? నీ దేవుడైన యెహోవాకి నువ్వు ఏదైనా అర్పణ ఇవ్వాలనుకున్నప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి, పనికి మాలింది ఇవ్వకూడదు. నీకు ఎలాగో పనికి రాదు కాబట్టి పారేద్దాం అనుకున్నావు కాబట్టి, వెలలేనిది, విలువ లేనిది, ఎవడు కొననిది, నీకు ఉపయోగపడినది ఎలాగో నువ్వు పారేద్దాం అనుకుంది అది తెచ్చి దేవునికి ఇస్తావా? అలా కాదు. నీ దగ్గర నువ్వు కలిగి ఉన్న నీ మందలో శ్రేష్టమైన గొర్రె పొట్టోరును, శ్రేష్టమైన
వాటిని తెచ్చి దేవునికి ఇవ్వాలంట. దేనికి ఎక్కువ విలువ ఉంటుందో దాన్నే దేవునికి ఇవ్వాలి. అప్పుడు మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయను. నువ్వు విలువైంది దేవునికి ఇస్తే దేవుడు కూడా నీకు విలువైంది ఇస్తాడు. అలా కాకుండా ఏదో ఇచ్చేమనిపించుకోవడానికి, మనసులో ఇవ్వాలని లేదు కానీ నేను కూడా ఇచ్చాను అనిపించుకోవడానికి ఏదైనా తెచ్చిస్తే దానికి విలువ ఉండదు, ప్రతిఫలం ఉండదు. దేవుడు కూడా మన లైఫ్లో అన్నీ అలాంటి పంట ఇస్తాడు. పెళ్ళి అయినట్టే అనిపిస్తుంది కానీ ఆ పెళ్ళి వల్ల సుఖం ఉండదు. పెళ్ళి కానంత వరకు పెళ్ళి కాలేదని ఏడిచి, పెళ్ళి అయ్యాక మళ్ళీ ఎందుకు చేసుకున్నానా అని ఏడిచి, కలిసి ఉండలేక ఆ లైఫ్ పార్ట్నర్తో విడిపోలేక చాలామంది ఏడుస్తుంటారు. అన్నయ్య అనవసరంగా రాంగ్ పర్సన్ చేసుకున్నానేమో అని బాధ అనిపిస్తుంది. అన్నయ్య ఈ వ్యక్తి వల్ల నాకు సుఖం లేదు, నా భార్య వల్ల సుఖం లేదని కొందరు అంటారు, ఈ భర్త వల్ల సుఖం లేదని కొంతమంది అంటుంటారు. ఎవరెవరు ఇలా బాధపడుతున్నారో గమనించి చూస్తే నిజం చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఎవరెవరైతే దేవుని విషయంలో మొక్కుబడిగా ఒక తంతులాగా చేసేమని చెప్పుకోవడానికి అర్పణిచ్చినా తప్పుద్దా, ఇవ్వాలిగా, ఇవ్వకపోతే దేవుడు దీవించడంట, దేవుడు తంతాడంట, దేవుడు శపిస్తాడంట అని ఉసూరమంట ఏడ్చుకుంటూ దశమభాగం తీస్తారు. కొంతమంది ఏమో ఇంతకాలం తీసాం కదా ఇంకెందుకు తీయటంలే, పెళ్ళి అయిపోయిందిగా, నా భర్త ఒప్పుకోవట్లా, నా భర్త వద్దన్నాడు అని చెప్పి మొగుడి పేరు చెప్పి ఎస్కేప్ అవుదామని చెప్పి, భర్త నిజంగా వద్దంటే విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను తన సత్ప్రవర్తనతో తన ప్రార్థనతో మార్చుకుంటుందని దేవుడు అన్నాడు. దేవుని వాక్యము నిరర్ధకం కాదు కదండి, అవునా కదా? దేవుని వాక్యము నిరర్ధకము కాదు. దేవుడు అన్నాడంటే ఆమేన్ అంటే జరుగుతుంది అని అర్థం. నీ భర్త అవిశ్వాసి అయితే నువ్వు విశ్వాసవే కదా. నువ్వు నిజంగా విశ్వాసమైతే నీ ప్రార్థన చేత, దేని చేత? మొదటిది నీ ప్రార్థన, రెండవది నీ సత్ప్రవర్తన. ఈ రెండిటి చేత నువ్వు నీ భర్తని విశ్వాసిగా మార్చుకోవచ్చు అన్నాడు దేవుడు. పెళ్ళైన కొత్తలో భర్త అవిశ్వాసి కదా, లేదా అల్పవిశ్వాసి కదా, ఒప్పుకోవట్లేదు దశమభాగం తీయడానికి, చర్చికి రావడానికి ఒప్పుకోవట్లేదు అంటే నడుస్తుంది. పెళ్ళై సంవత్సరం అయింది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, ఎన్నేళ్ళైనా నా మొగుడు అవిశ్వాసి కదా, చర్చికి రావడానికి ఒప్పుకోడు, టైత్ తెద్దామంటే ఒప్పుకోడు, కానుకలు తెద్దామంటే ఒప్పుకోడు అని అంటున్నారంటే భర్త అవిశ్వాసి అయినందుకు కాదు, ఈ అమ్మాయికి విశ్వాసం లేనందుకు. మొన్న నెల కూడా అవ్వలేదు కదండి, సిస్టర్ ఒక ఆవిడ భర్త అవిశ్వాసి, విగ్రహారాధికుడు, పేరు చెప్పట్లేదు నేను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియనివ్వద్దు అన్నాడు దేవుడు. కాబట్టి ఆమె దేవుని కొరకు మీ అందరి ముందు అర్పణ తెచ్చి ఇచ్చింది. ఆమె కొడుకు జాబ్ వచ్చిందని చెప్పి కృతజ్ఞతతో భర్తని, కూతుర్ని, కొడుకును తీసుకొచ్చి ఆరాధనకి అటెండ్ అయ్యి, ఆరాధన అయిపోయిన తర్వాత అన్నయ్య నా భర్త ఎంతో కాలంగా దేవుని సొమ్ము తీస్తున్నాడు కానీ పక్కన పెడుతున్నాడు డబ్బు ఇచ్చేయచ్చు కదా పాస్టర్ గారికి అంటే, తర్వాత ఇద్దాం అంటాడంట. ఆయన మంచోడా కాదా? తర్వాత అయినా ఇద్దాం అనుకుని పక్కన పెడుతున్నాడు, తినేట్లా వాడేట్లా. ఆ పక్కనైనా ఎందుకు పెట్టాడు? దేవునికి ఇద్దామని. తనకి విశ్వాసం లేదు, అతని విశ్వాసి కాదు, ఈమె విశ్వాసి కనుక. ఒకసారి వినకపోయినా అప్పుడప్పుడైనా వింటాడుగా, రోజు చెప్తే ఏదో ఒక రోజు వింటాడుగా. ఈమె చెబుతూ ఈమె మాత్రం విశ్వాసిగా బతకట్లేదు అనుకోండి, భర్త ఏమనుకుంటాడు? నాకు చెప్తుంది కానీ ఈమెలోనే మార్పు లేదు, ఈమెకే యేసుప్రభు అంటే ప్రేమ లేదు అని ఈమెకు లేని భక్తి అతనిలో పుడుతుందా? చెప్పగా అతను విన్న మాటలను బట్టి, చూసిన దానిని బట్టి, మనస్సు పెట్టి వినమ్మా, విశ్వాసం దేనివల్ల కలుగుతుంది? చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి. భార్య భర్త ఎదుట విశ్వాసిలాగా బ్రతకకపోతే అతను ఎలా విశ్వాసంగా మారతాడు? ఏది నీ విశ్వాసం నీ భర్తకు చూపిస్తాడు, మారతాడు. నువ్వే పనికి మాలిన దానిలాగా ఉంటే, నువ్వే భక్తిహీనురాల్లాగా ఉంటే, నువ్వే శరీర సంబంధిలాగా, లోక సంబంధిలాగా మొగుడు ముందు తిండికి ఇచ్చే ప్రాధాన్యత, బట్టలకి ఇచ్చే ప్రాధాన్యత, షికారులకి, పండగలకి, సెలబ్రేషన్స్కి, వీటికై భార్య ఇంపార్టెన్స్ ఇస్తే ఆ మొగుడు మారతాడమ్మా ఎప్పటికైనా? భార్యను చూడగానే భర్తకి ఈమె భక్తురాలు,
ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని భర్తకు అనిపిస్తే భార్యలోని విశ్వాసాన్ని, భక్తిని, ఆమెలోని ఆరాటం, తపనను చూసి భర్త కూడా మెల్లగా మారతాడు. సో ఆశ్చర్యపడ్డా. ఇంటికి వెళ్ళాక నా భార్య పిల్లలకు చెప్తే వాళ్ళు షాక్ తిన్నారు. ఒక విగ్రహారాధికుడైన వ్యక్తి, విగ్రహారాధన చేసే వ్యక్తి దేవుని సొమ్మని పక్కన పెట్టి ఆదివారం సండే రోజు భార్యతో కలిసి వచ్చి అతని కొడుకు జాబ్ వస్తే చర్చికి వచ్చి కానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అతని విశ్వాసి కాదుగా, అతని విశ్వాసి కాదు కానీ అతని భార్య విశ్వాసి. దేవుని వాక్యము నిరర్ధకము కాదు. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను తన ప్రార్థన చేత, తన సత్ప్రవర్తన చేత మార్చుకుంటుందని దేవుడు అన్నాడు. 1 కొరింథీ పత్రికలో మనం చూడొచ్చండి. అపోస్తలుడైన పౌలు రాస్తాడు, 12వ అధ్యాయం అనుకుంటా, తర్వాత మీరు చూసుకోవచ్చు. అలాగే చాలామంది స్త్రీల సాక్షి నేను చెప్పగలనండి. నూజివీడులో, మన నూజివీడు సంఘంలో సిస్టర్ ఉన్నారు, పెద్ద ఆవిడ. భార్య భర్తలు ఇద్దరూ రిటైర్ అయిపోయారు. భర్త షిరిడి సాయిబాబా భక్తుడు. ఆయన ఇంట్లో పెద్ద పెద్ద లైఫ్ సైజ్ పటాలు ఉండేవి, విగ్రహాలు ఉండేవి, షిరిడి సాయిబాబా విగ్రహాలు ఉండేవి. తర్వాత ఆయనకి అనేక హిందూ సాంప్రదాయాల పట్ల అపారమైన గౌరవము, మర్యాద స్ట్రిక్ట్గా పాటించేవాడు. అయితే ఆయన తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాడు, చర్చికి వచ్చాడు, బాప్తిజం తీసుకున్నాడు. నమ్మకంగా నెల నెల 10వ భాగం డబ్బులు ఆన్లైన్లో వేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడో లేటుగా కాదు, 1వ తారీఖు వచ్చిందంటే టక్కుమని ఆన్లైన్లో వేసి బ్రదర్ ఆఫరింగ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మళ్ళీ వాట్సాప్లో నాకు ఆ రిసిప్ట్ షేర్ చేస్తాడు ఆయన. ఎవరైనా విగ్రహారాధికుడు, ఒకప్పుడు యేసు ప్రభు పట్ల అసలు గౌరవం లేని వ్యక్తి, చనిపోయిన వాళ్ళ అమ్మగారికి చక్కగా పిండాలు పెట్టించేవాడు భార్య చేత, హిందూ సాంప్రదాయాలన్నీ పాటించేటవాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఒక మంచి విశ్వాసంగా మారిపోయి దాదాపు 9 ఏళ్ళుగా మన సంఘ సభ్యుడండి ఆయన. నూజివీడులో ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 9 years హీఈస్ అటెండింగ్ అవర్ చర్చ్ వర్షిప్ రెగ్యులర్లీ. హీఈస్ గివింగ్ హిస్ టైత్ టు గాడ్ ఎవ్రీ మంత్ రెగ్యులర్లీ, ఫెయిత్ఫుల్లీ అండ్ లాయల్లీ. ఎలా మారాడు అతను? భార్య ప్రార్థన, భార్య కన్నీటి ప్రార్థన. ఆయన అంటాడు, అయ్యగారు నేను నా భార్య ప్రార్థన వలన మారా, నా భార్య సత్ప్రవర్తన చేత నేను మారా అంటాడు. ఆమె అంటుంది, అవన్నీ కాదు అయ్యగారు, మీ వాక్యం వలన ఆయన మారాడు. అసలు ఆయన నా వాక్యం ఎలా విన్నాడు? ఆయన చర్చికి రాడు కదా, అవిశ్వాసి కదా. భార్య ప్రార్థనకు వచ్చి, ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. ఆమె ఇంటి దగ్గర భర్తను అడిగి ప్రార్థన పెట్టించుకుంది. భర్త ఒప్పుకున్నాడు, భార్య కోసం ఒప్పుకున్నాడు. చూడండి, ఎంత దుర్మార్గుడైన వ్యక్తి అయినా భార్య కోరిక ఒకరోజు కాకపోతే ఒకరోజు తీరుస్తాడు కదా. మరి భార్య ఎంతసేపు నన్ను సినిమా తీసుకెళ్ళు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి లోక సంబంధమైనవే అడుగుతుంది అనుకోండి, మొగుడు అవే ఇస్తాడు. ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందామని భర్తను బ్రతినాడితే వద్దు అని ఇవాళ రేపు అన్న ఎల్లుండి ఒప్పుకుంటాడుగా. కానీ భార్య పనికి మాలింది అనుకోండి, అది అవిశ్వాసి అనుకోండి, విశ్వాసి ముసుకేసుకున్న దొంగత అనుకోండి, నా ముందుకు వచ్చినప్పుడు మాత్రం భక్తురాల్లాగా ప్రేలాడన్నయ్య, బాగున్నారన్నయ్య అని సొల్లు కబుర్లు చెప్పి మొగుడిని వెధవలా తయారు చేసుకుంటుంది. ఆడు ఎందుకు వెధవలా ఉన్నాడంటే ఇది పెద్ద వెధవ కాబట్టి. మీకు అర్థమవుతుందమ్మా? భర్త ఆ రోజు ఇంటి దగ్గర పెట్టిన చిన్న కృతజ్ఞత కూడికకి భార్య కోసం, గుర్తుపెట్టుకోండి, తనకి యేసుప్రభు అంటే ఫెయిత్ లేదు, నమ్మకం లేదు, అస్సలు విశ్వాసం లేదు. కానీ నా భార్య అడిగింది. సరే, నాకు ఇష్టం లేకపోయినా భార్య మీద ప్రేమ ఉంటుంది కదా. ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసి, ప్రార్థనకు వచ్చిన సంఘస్థులందరికీ స్వీటు హాట్ అరేంజ్ చేసి, టీ అరేంజ్ చేసి, ఆయన కూడా కూర్చొని వింటున్నాడు. ఆ రోజు నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు ఆయనకు సువార్త చెప్పడానికి. ఆ అవకాశం ఎవరి వల్ల కలిగింది? భార్య వల్ల కలిగింది. సువార్త చెప్పా, విన్నాడు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. వినిపించాలి కదా. నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని సంఘస్థులందరినీ పిలిచి అందరూ కలిసి పాటలు పాడి అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. భర్త ఇవాళ కాకపోతే రేపు మారతాడు. పోనీ భార్య మారుతుంది. భార్య మారకపోతే
ఎంతమంది సంవత్సరానికి ఒక్కసారైనా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నారు చెప్పండి? సంవత్సరానికి ఒక్కసారైనా సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళకపోయినా షికార్లకు వెళ్తారు, ఊరి దిబ్బడి గాలి తిరుగులు తిరుగుతారు. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటే అందరికీ స్వీటు హాట్ ఇవ్వాలి కదండి, ఇవ్వు, ఖర్చు అవ్వదు కదండి. ఎంతసేపు దేవుడిచ్చిందని దాచుకుని సావటమేనా? ఎన్నిసార్లు మనం ఎంత కేర్ఫుల్ కూడా డబ్బులు వేస్ట్ అవ్వట్లేదు చెప్పండి. ఎన్నోసార్లు బాధపడుతుంటాం కదా, అరే అక్కడ అనవసరంగా ఖర్చు పెట్టా, అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నాను బాధపడుతుంటాంగా. పోయే డబ్బులు పోతూనే ఉంటాయి. మీ పరిచర్యకు చెందిన విశ్వాసులని ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టుకొని ఆ రోజు టీ కాఫీ ఇచ్చి స్వీటు హాట్ ఇస్తే ఆ కొంచెం డబ్బుతోనే మీరు అడుక్కు తింటారా? ఆ కొంచెం డబ్బులతోనే వీధిని పడతారా? కొంతమంది ఏమో మన పరిచర్యలో విశ్వాసులు అందరిని పిలిచి భోజనాలు పెడతారు. అర్థమవుతుందా? అది కూడా ఏదో పప్పు అప్పడాలు కాదు, చక్కగా చికెన్ మటన్ కదా. కొంతమంది ఏమో సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెట్టుకున్న స్వీటు హాట్ ఇవ్వాలి, మళ్ళీ పాస్టర్ గారికి కూడా కానుకలు ఇవ్వాలి. ఇస్తే ఏమైంది? పాస్టర్ గారు కానుకలు ఇస్తే ఎంత ఇస్తారండి? 1,00,000 రూపాయలు ఇస్తారా? 10,000 ఇస్తారా? పోనీ ఆ కొంచెం డబ్బు దగ్గర కక్కుర్తు పడిపోయి అడుక్కు తినే బుద్ధులు. దేవుడేమో వీళ్ళకి ఇచ్చేయాలంట సమృద్ధిగా. అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, నా అప్పులన్నీ తీరిపోవాలి, సమృద్ధి వచ్చేయాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయాలా? నీ అప్పులు తీరాలి, నీకు సమృద్ధి కావాలి, బంగారం కొనాలి, దేవుడేమో నీకు అన్ని ఇచ్చేయాలి. నువ్వు మాత్రం దేవుని సేవకుడు కానుక ఇవ్వడానికి కూడా, సంఘస్థులందరినీ పిలిచి ఒక పూట భోజనం పెట్టడానికి కూడా మనసు రాదు. ఇలాంటి అడుక్కు తినే బుద్ధులు ఉన్న వాళ్ళకి దేవుడు ఏమైనా ఇస్తాడా? ఇలా బతుకంతా అందుకే ఎప్పుడు లోటులోనే బతుకుతారు, లేమిలోనే బతుకుతారు, కరువులోనే బతుకుతారు. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయను. ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళండి, వేరే మన సంఘం కాదు, వేరే సంఘం, మన పరిచర్యే, వేరే ఊర్లో ఉన్న. వింటే కనుక మా గురించి అని గుర్తుపట్టేస్తారు వెంటనే, అందరికీ తెలుసు. ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న ఒక అవలక్షణం అంటే, చర్చిలో ఎవరు భోజనాలు పెట్టినా వీళ్ళు ఫ్యామిలీ మొత్తం హాజరై ఎగబడి తినేస్తారు. వీళ్ళు మాత్రం ఎవరికి ఒక పూట కూడా అన్నం పెట్టిన పాప అనుకోరు. ఒక పూట కూడా భోజనం పెట్టరమ్మా ఎవరికి. ఎవరైనా బర్త్డే అని చెప్పి చర్చిలో అందరికీ స్వీట్స్ పంచి పెడితే ఏమాత్రం సిగ్గు లేకుండా చక్కగా అందరూ తినేస్తారు. మరి వాళ్ళ ఇంట్లో బర్త్డేలు జరగవా? అది మాత్రం గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్గా ఇంట్లోనే వండుకొని తింటారు, ఇంట్లోనే తింటారు. సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరి ఇళ్ళ దగ్గరకు వచ్చి బర్త్డే పేరు మీదో, థ్యాంక్స్ గివింగ్ పేరు మీదో, మ్యారేజ్ యానివర్సరీ పేరు మీదో, సెమీ క్రిస్మస్ పేరు మీదో, ఏదో ఒక పేరు మీద పరిచర్యకు చెందిన మిగతా విశ్వాసుల ఇళ్ళ దగ్గర, అందరి ఇళ్ళ దగ్గర వీళ్ళు చక్కగా భోజనాలు చేశారు, స్వీట్లు తిన్నారు, కూల్ డ్రింకులు తాగారు అన్నీ. మరి వీళ్ళ ఇంట్లో బర్త్డేలు జరగలేదా? ఎవరు పుట్టలేదా? పిల్లలు పుట్టారుగా, వాళ్ళకి ఎప్పుడు పేర్లు పెట్టలేదా? ఉయ్యాల్లో వేయలేదా? ఫస్ట్ బర్త్డేలు చేసుకోలేదా? ఉయ్యాల్లో వేయలేదా? అన్నప్రాసనం చేయలేదా? మరి ఏది మీ స్వీట్? ఏది అందరు పెడితే ఎగబడి తినేస్తున్నారు కదా. మరి వీళ్ళకి సిగ్గు లజ్జ లేదా? ఇంకా సిగ్గు శరం లేదా? అరే అందరూ ఫస్ట్ బర్త్డేలకి స్వీట్ ఇస్తే మనం చర్చలో తినేసాం కదా, అందరూ అన్నం పెడితే తినేసాం కదా. మరి మన మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కానీ, ఫస్ట్ బర్త్డే కానీ, అన్నప్రాసనానికి కానీ, ఉయ్యాలు వేసినప్పుడు కానీ మరి మనం కూడా అందరికీ పెట్టాలి కదా. స్వీట్ కానీ, టీగా కాఫీ కానీ, భోజనాలు కానీ. ఇది ఎవడని చెప్పాలా? కడుపుకు అన్నం తింటే, మనిషి పుడితే సిగ్గు శరం ఉంటే అవునా కదా. మిగతా వాళ్ళందరికీ తెలివి లేక వాళ్ళు కూడా దొంగచాటుకి ఇళ్ళ దగ్గర వండుకుని తినేయచ్చుగా. వీళ్ళలాగా ఎదవ తెలివితేటలు వాడి వాళ్ళేమో పాపం పిచ్చోళ్ళయి, మా దేవుడు, మా సంఘము, నా తోటి విశ్వాసులు అనుకొని అందరితో వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు. స్వీటో హాటో భోజనాలో వాళ్ళ శక్తి కొలది. అందరూ భోజనాలు పెట్టలేరు కదా. ఏమంటే కనీసం 1 కేజీ లడ్డూలో లేదా 2 కేజీలు స్వీట్స్ తెచ్చి అందరికీ, మా ఇంట్లో పాప పుట్టింది, మా ఇంట్లో బాబు పుట్టాడు, అది కూడా ఇవ్వలేనంత అడుక్కు తినే స్థితి. అంటే మీరు బిచ్చగాళ్ళ? మీకంటే బిచ్చగాళ్ళని ఏం కదా. ఇంకా చూసి ఒకరోజు అడిగా, ఏమ్మా ఎవరు పెట్టినా తింటున్నారు కదా, మీరెందుకని ఎవరికి పెట్టరు అంటే వాళ్ళు అంటారు, ఏమి లేదన్నయ్య, మాకు పెట్టాలనే ఉందన్నయ్య, కానీ మా పరిస్థితులు ఏం బాగోలేదు. మీ పరిస్థితులు ఎందుకు బాగోలేదంటే
ఎందుకు బాగోలేదు పరిస్థితులు? దొబ్బుకు తింటున్నారు తప్ప పెట్టే బుద్ధి మీకు లేదు. పెడుతూ ఉంటే దేవుడు ఇస్తాడు. దొబ్బుకు తింటూ ఉంటే ఉన్నది కూడా దొబ్బుద్ది. నేను చెప్పింది అవునా కదా? నా భాష కాస్త కఠినంగా ఉండొచ్చు. ఈ మధ్య నా పిల్లలే అంటున్నారు, నా భార్య అంటుంది, వయసు ఎక్కువయ్యే కొద్దీ మరీ ర్యాష్గా మాట్లాడుతున్నావు డాడీ. వాక్యమే కాదు, చర్చ్లోనే కాదు, ఎవరితోటైనా కొంచెం సాఫ్ట్గా, కొంచెం పాలిష్డ్గా, కొంచెం డీసెంట్గా, హుందాగా మాట్లాడచ్చు కదా అంటే, రే నొప్పి కలిగినప్పుడు ఎవడైనా డీసెంట్గా అమ్మా అయ్యో అంటారా? స్టైల్గా అంటారా? అది లోపటి నుంచి తన్నుకొచ్చే వేదన ఇది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరంట. ఇచ్చి వర్ధిల్లే వాళ్ళు ఉన్నారు, ఇవ్వకుండా బిగబట్టి ఇంకా పేదోళ్ళైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అన్ని ఊర్లలో ఉంటారు కదా, అన్ని ఊర్లో ఉంటారు. మేము తింటాకే పుట్టిన వాళ్ళం అండి. ఎక్కడ ఎవరు పెడితే అక్కడ మొత్తం అందరం వాలిపోయి తినేసే బ్యాచ్ మాది. మేము ఎవరికి పెట్టమనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఉన్నంత కాలం మీకు సమృద్ధి ఉండదు, మీకు నెమ్మది ఉండదు, మీకు ఆశీర్వాదం ఉండదు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేశాడు? జోబులేసుకుని వెళ్ళిపోయాడా? విరిచి ఫస్ట్ ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి అందరికీ పంచాడు కదా. యేసు ప్రభు పంచాడు సరే, అందరూ తిన్నాక 12 గంపలన్నీ ఎత్తిపెట్టారు నిజమే. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వబట్టే కదా. మీ దగ్గర ఏమైనా ఉందా అందరికీ పెట్టడానికని యేసు అడిగినప్పుడు, అంతమంది జనసమూహంలో అందరి దగ్గర ఎంతో కొంత ఉంటాయి కదా. చెప్పండి, ఒక రొట్టో కాస్త చిన్న చిన్న చేప మొక్కలో ఏదో ఒకటి ఉంటుంది కదా. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవడు రొట్టాడు సంచిలో పెట్టుకుని కూర్చున్నాడు మౌనంగా. కానీ ఎవరో చిన్న పిల్లాడు, ఆడికి రాజకీయాలు తెలియదు, దాచుకోవటం తెలియదు కదా. మమ్మీ డాడీ సంచిలో పెట్టడం ఇంట్లో చూశాడు ఆడు. మమ్మీ డాడీ సైలెంట్గా ఉన్నారు. కానీ పిల్లోడికి దాచుకోవాలి, ఎంతసేపు దొబ్బుకు తినాలి అనేది పిల్లలకు ఉండవు కదా. చిన్నపిల్లలు చూసారా, నోట్లోనే పీక తీసిస్తారు ఇలాగా. ఆ పీక మనం ఏం చేసుకుంటాం? కానీ వాడికి కలిగిందే మనకిస్తున్నాడు. మనం బిస్కెట్ ఇస్తే ఆ బిస్కెట్ తీసుకుని నోట్లో పీక తీసిస్తాడు. అది మన నోట్లో కూడా పెట్టుకోలేము. కానీ వాడి ప్రేమ చూపిస్తున్నాడు. ఇవ్వటంలో ప్రేమ కనిపిస్తుంది, దాచుకోవటంలో కాదు. మీకు అర్థమవుతుంది కదా. తల్లిదండ్రులు మౌనంగా ఉంటే ఓ చిన్న పిల్లోడు యేసుప్రభు నా దగ్గర ఉంది అన్నాడు. హే ఆగరాగు అని అమ్మ నాన్న ఆపే లోపే ఆడు పైకి లేచి మా దగ్గర ఉంది అనేసాడు. ఇంకా అన్నానికి వీళ్ళు తల్లిదండ్రులు ఆపలేరు కదా. ఇంకా అప్పుడు ఏడుపు లాంటి నవ్వటేసుకొని ఉంది ప్రభు మేమే ఇద్దాం అనుకుంటున్నాం. ఈలోపు ఆడే చెప్పేశాడు. ఏముందో పట్టరమ్మన్నాడు యేసయ్య. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలో పెట్టాడు. యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన ఏం చేశాడు? దానిని ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి విరిచి అందరికీ పంచాడు. అందరూ తినగా 12 గంపాల నిండా ఎత్తి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ 12 గంపాలు నిండా ఎత్తి పెట్టారు కదా, మిగిలిపోయింది. దానికి లీగల్ హెయిర్ ఎవరు, వారసులు ఎవరు? ఆ పిల్లోడేగా, ఆ ఫ్యామిలీయే కదా. ఏం బాగున్నా కదా. ఎవరిచ్చారో వాళ్ళకే చెందుతుంది ఆ ఎక్స్ట్రా మిగిలిపోయినవి. ఇచ్చిన వాడికి ఎప్పుడూ సమృద్ధిగా మిగిలేలా ఉంటుంది. ఇవ్వకుండా దాచుకొని, దేవునికి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా దాచుకొని దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ తిరిగి దేవునికి ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఎవడు పెట్టినా తినేసి మళ్ళీ ఎవరికి పెట్టకుండా, చాలా తప్పిది. ఇది దేవుని ప్రజల మనసు కాదు. అయితే నేను అడుగుతా, పాప అంటుంది, ఆ పాప అంటే చిన్న పాప కాదండి, 2 పిల్లలు ఉన్న పాప. నేను పెద్దోడిని, నా వయసుకి ఆ అమ్మాయి పాపలాగా అనిపిస్తుంది. అది సంగతి. ఆ చెల్లి అంటది, కాదన్నయ్య మాకు కూడా అందరికి అన్నం పెట్టాలనే ఉంది, కానీ మా దగ్గర డబ్బులు లేవన్నయ్య, అప్పులు అన్నయ్య, చాలనంత తక్కువ జీతం అన్నయ్య మాది. నాకు పెట్టాలనే ఉందన్నయ్య, కానీ నా జీతం చాలదు. ఎందుకు నీ జీతం చాలట్లా? ఎన్నేళ్ళైన గొర్రెతోకలాగా నీ జీతం ఎందుకు కొంచెమే ఉంది? ఎందుకు ఎదగట్లేదు? దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? నువ్వు ఎంతసేపు తీసుకుంటున్నావు కానీ పెట్టట్లా. ఎవడు పెట్టినా తినేస్తున్నావు. స్వీట్ ఇస్తే స్వీట్ తినేస్తావు, అన్నం పెడితే అన్నం తినేస్తావు.
వాళ్ళు విష్ చేసి వెళ్ళిపోతావు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. మిగతా వాళ్ళకి తెలివి లేదా? ఇళ్లలో వండుకొని వాళ్ళ వరకు తినచ్చగా చర్చిలో వచ్చి అందరికి ఎదుగు పెడుతున్నారు. మా సంఘము, మా పాస్టర్ గారు, నా దేవుడు అనే ప్రేమ, ఆ ప్రేమ నీకు లేదు. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే, నీ సంఘాన్ని ప్రేమిస్తే, నీ సంతోషాన్ని సీక్రెట్గా నీ కులస్తులతో, నీ బంధువులతో ఇళ్ళ దగ్గర షేర్ చేసుకుంటాం. ఇప్పుడు లేదు అని చెప్పి ఈ మహానుభావురాలు అసలు పోని ఇంటి దగ్గర కూడా వండుకొని తినట్లేదు అంటే, ఇంటి దగ్గర కులస్తులని బంధువులు పిలుచుకొని కేకులు కట్ చేస్తారు, స్వీట్లు పంచుతారు, బిర్యానీలు తింటారు బాగానే. లేదు అనేది ఎక్కడ చెప్తున్నారు వీళ్ళు? సంఘములో, వీళ్ళ సంఘములో ఇన్నేళ్ళు ఎవరితో అయితే కలిసి వీళ్ళు ఒక సంఘముగా కలిసి ప్రభువుని ఆరాధించారో ఆ సంఘస్థులకు పెట్టడానికి రోజు పెట్టరు కదండి. రోజు ఫస్ట్ బర్త్డే వస్తుందా? ఏమ్మా మీ పాపను ఇంకా ఉయ్యాలేస్తున్నావు నువ్వు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని రోజు ఉయ్యాలేస్తావా? బతుకులో ఒక్కసారి ఉయ్యాలు వేసేది. ఆ రోజు కూడా కనీసం స్వీటో హాటో నీ సంఘస్థులకి ఇవ్వకపోతే నీది ఒక బతుకేనా? ఇంకా అది కూడా ఒక బతుకేనా? అడుక్కుతునే బతుకే. ఇంకా అప్పుడు కూడా లేవంటారా? మరి లేవు అనేవాళ్ళు నీ బంధువుల కోసం మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకు కూడా పెట్టకూడదుగా, వాళ్ళకు కూడా బిర్యానీలు స్వీట్లు పెట్టకూడదుగా. అంటే బంధువులకి కులస్తులకి ఇచ్చే ఇంపార్టెన్సు ఆత్మ సంబంధులకు ఇవ్వట్లా. ఆత్మ సంబంధులకు ఇవ్వట్లా. రీజన్ ఏంటి? ఆత్మ సంబంధులకి విలువిస్తారు, శరీర సంబంధులకు విలువిస్తారు. మీకు అర్థమవుతుంది కదా? సో నేను చెప్పా, నువ్వు ఇలాగే ఉంటే నువ్వు నీ పిల్లలు రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా అడుగు తింటుంటారు ఇలాగే. చాలా తప్పు ఇది. ముఖం మార్చుకుని చర్చికి రావడం ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు చర్చికి? ఏంటి మమ్మల్ని కూడా అందరూ పెట్టమంటారా? నేను చెప్పేది అదే కదా. నువ్వు తింటున్నావు కదా, అందరూ పెడితే ఎగబడి తింటున్నావు కదా. నువ్వు నీ ఫ్యామిలీ అందరూ పెడితే తింటున్నప్పుడు నువ్వు అందరికీ పెట్టడానికి ఎందుకు మనసు రావట్లా? సరే భోజనాలు వద్దు, ఒక స్వీట్లో కూడా అంత పెద్ద స్వీట్ వద్దు. కేజీకి 100 స్వీట్లు వచ్చి చిన్న చిన్న బుడ్డ ఉంటాయి, వెన్నపూసలు లాంటి స్వీట్లు ఉంటాయి. 5 తెచ్చి తాలాకుండా నోట్లు ఇసరచ్చ కదా వచ్చి. మనస్సు లేదు, డబ్బు లేక కాదు, ప్రేమ లేక, మనస్సు లేక. సరే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళాం? ఈ భోజనాల దగ్గరికి ఎందుకు వచ్చాం అసలు మనం? అది చాలా థ్యాంక్స్ అమ్మ, శ్రేష్టమైంది. సరేనండి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైంది మనం ప్రేమించే వాళ్ళకి ఇవ్వాలి. స్వార్థపరులు అయితే ఏం చేస్తారు? శ్రేష్టమైనవన్నీ వాళ్ళ దగ్గర ఉంచేసుకొని పనికిరానివి, పారేసేవి, ఉపయోగం లేనివి అవి ఇస్తారు. చెప్పాను కదా, కొంతమంది ఇళ్ళకి వెళ్తే తినకూడదు. ఎందుకంటే వాళ్ళు పెట్టారంటేనే అదే అలాగో కుక్క నాకేసిందిరా మనం తినం కదా అలాగే పెట్టి అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మహానుభావులు ఉన్నారు. అరే ఎండిపోయిన మైసూర్ పాకు ఉంది కదా, అది ఎలాగో మనం తినలేము, వాసన కొడుతుంది. పాస్టర్ గారు వచ్చారు, ఆయన పెట్టేసి సంతోషిస్తులు పెట్టి అనే దరిద్రులు ఉన్నారండి. మమ్మీ మిగిలిపోయిన స్వీట్లు పారేద్దామా అంటే, ఎందుకమ్మా ఎలాగో చర్చికి వెళ్తాం కదా అందరూ పనిచేద్దాం అన్నారు అనుకోండి. దేవుని ఆశీర్వాదం ఉంటుందా? ఇలాంటి వాళ్ళు బాగుపడతారు ఇంకా. అందుకే వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు. అభివృద్ధి పొందేవారు ఎలా అభివృద్ధి పొందుతున్నారు? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే కూడా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అన్నాడు దేవుడు. తగిన దానికంటే తక్కువ అంటే నువ్వు ఇవ్వాల్సింది ఇంకా ఎక్కువ. ఇది కాదు, ఇది సరిపోదు, నువ్వు సాకులు చెప్తున్నావు, నీకు ఇవ్వాలని మనసు లేదు, నీకు ప్రేమ లేదు, దేవుని మీద లేదు, మనుషుల మీద లేదు. ఏదో ఇచ్చాననే పేరుకి మొక్కుబడిగా తెచ్చిస్తున్నావు, కానీ అది నీ స్థాయికి తగింది కాదు. నువ్వు ఇచ్చి కూడా శాపం తెచ్చుకుంటావు, జాగ్రత్త అని దేవుని వాక్యం అంటుంది. అయితే అబ్రహాము ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని బిడ్డ. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు, దేవుని ప్రేమతో నింపబడ్డ వాళ్ళు శ్రేష్టమైనవి దేవునికైనా శ్రేష్టమైనది ఇస్తారు, మనుషులకైనా శ్రేష్టమైనది ఇస్తారు. అతిథులను ఇంటికి పిలిస్తే ముందు పిలిచాం కదా మనమే, వాళ్ళకి శ్రేష్టమైనది వాళ్ళకి పెట్టాలి. మనం కావాలంటే రేపు మళ్ళీ వండుకొని తినచ్చు. శ్రేష్టమైనంత మనం లోపల దాచుకొని మిగిలిపోయిన బొక్కలన్నీ వాళ్ళకి వేసాం అనుకోండి, పనికి మాలినవన్నీ, తప్పది. అతిథులకు ఆతిథ్యం ఇచ్చి కూడా శపించబడతాం మనం. చేస్తే సరిగ్గా చేయలేదు, చేయొద్దు అసలు కదా. అబ్రహాము లోతుకి ఫస్ట్ చాయిస్ ఇచ్చాడు. లోతు, ఇదిగో నీ కనులు ఎదుట భూమి ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు,
నువ్వు తీసుకున్నాక మిగిలిపోయిన భూభాగాన్ని నేను తీసుకుంటా అనగానే లోతు ఏమాత్రం సిగ్గు లేకుండా వెంటనే వెతికేసుకుంటాడు. ఇలా చూస్తున్నాడు మొత్తం. మరి బైనాక్యులర్స్ ఉందేమో ఆ టైంకి తెలియదు నాకు, ఉంటే ఇలా చూస్తాడనమాట మొత్తం. అబ్రహాం ఆశ్చర్యపడి ఉంటాడుగా, ఒరే ఏదో మాట వరుసగా అన్నానురా, ఫస్ట్ చాయిస్ నీకు ఇస్తున్నా. ఇప్పుడు మీరే నాతో అన్నారు అనుకోండి, అన్నయ్య మంచి మంచి స్వీట్లు ఉన్నాయి, ఇందులో బెస్ట్ ఏదో మీకు నచ్చింది మీరు తీసుకోండి, మిగిలింది మేము తీసుకుంటామంటే మాట వరుసగా అనాలిగా. పర్వాలేదు నాన్న మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటా అనాలిగా. లోతాలు అనట్లా, శ్రేష్టమైనది ఏదో నువ్వు తీసుకో, మిగిలిపోయింది నేను తీసుకుంటాలే అని అబ్రహాం అంటే లోతు లేచినా నువ్వే శ్రేష్టమైన తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా అనట్లా. వెంటనే వెతికేసుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం అంట ఏదేను తోటలాగా, దేవుని తోటలాగా పచ్చగా కనిపించిందంట. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. దేవుని తోటలాగా కనిపించేదంతా దేవుని తోట కాదు, అవునా కదా? దేవుని తోటలాగా అనిపించిందట సొదొమ గొమొర్రా. కొన్ని రోజుల తర్వాత దేవుడు దాన్ని నాశనం చేద్దామని దేవుడు పరలోకంలో ప్లాన్లు వేసుకుంటున్నాడు. పైనుండి దేవుడు సొదొమను చూసి ఛీ అనుకుంటున్నాడు, లోతు సొదొమను చూసి ఆహా అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు దేనైతే అసహించుకుంటున్నాడో అది లోతుకి బాగా నచ్చేసింది. చిన్న అక్కడికి వెళ్తా అన్నాడు. అబ్రహాముకు తెలుసు సొదొమ ప్రాంతము భక్తిహీనమైన ప్రాంతం అని అబ్రహాముకు తెలుసు, కానీ లోతుని ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే ఎవరిష్టం వాడిది. వాక్యం చెప్తున్నానండి నేను, వింటారో లేదో మీ ఇష్టం కదా. ఎందుకు వినట్లేదు నేను గొంతు పట్టుకుంటామా? సంఘ ఆరాధన లేకపోతే విశ్వాసులు నాశనం అయిపోతారని ఎన్నేళ్ళుగా చెప్తున్నా నేను. ఇవాళ 2019లో రికార్డ్ చేసిన వాక్యం ఈవినింగ్ 4 o'clock యూట్యూబ్లో ప్లే అవుతుంది చూడండి. పోస్ట్ చేసి పెట్టాం, షెడ్యూల్ చేసి పెట్టా. ఆ 2019లో రికార్డ్ అయిన వాక్యంలో కూడా సంఘ ఆరాధన లేకపోతే విశ్వాసులు దెబ్బతింటారు, నాశనం అయిపోతారని చెప్పా. 2019 అంటే ఇది 2025 కదా, ఎన్నేళ్ళ క్రితం? దాదాపు 6 ఏళ్ళు లేదా 7 ఏళ్ళ క్రితం కదా. ఇప్పుడు చెప్పింది అప్పుడు చెప్తున్నా. విన్నవాళ్ళు వింటున్నారు, బాగుపడుతున్నారు, విననోళ్ళు వినకుండా నాశనం అయిపోతున్నారు. మరి నేనేం చేయగలను ఇంకా? మళ్ళీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే నేనేమో దేవుణ్ణా? దేవుణ్ణా? నేను దీవించగలను ఎవరినైనా? ప్రార్థన చేస్తా, ప్రభా వాళ్ళని దీవించిన ఆయన అంటే దేవుడు అంటాడు, ఆడు చర్చికి రాకపోతే నేను ఎలా దీవిస్తాను రా? కాదు ప్రభా వాళ్ళు టైత్ ఇస్తున్నారు ప్రభా అంటే, వాళ్ళు టైత్ ఇస్తున్నారు, టైత్ మాత్రమే ఇస్తున్నారు. అదొక్కటి చేస్తే సరిపోతుందా? కారు కొన్నామండి, కొత్త కారు, దాని నిండా డీజిలో పెట్రోల్ ఫ్యూయల్ ఏదైతే నింపేశాం. టైర్లో మరి గాలి కొట్టాలి కదా, ఎవడు కొడతాడు? మరి నువ్వు పెట్రోల్ పోసావు సరే, అంటే గాలి కూడా కొట్టాలి అన్నయ్య. నా తానే, నా తల్లి, నా నాన్న గాలి కొట్టవా? మరి గాలి కొట్టిన తర్వాత ఇంజిన్ ఆయిల్ సరిగ్గా ఉందో చెక్ చేయంటే ఏంటి మళ్ళీ ఇది కూడానా? నీకెందుకురా చెత్త వెదవా, నీకెందుకు? కారు ఎందుకు నీకు? నడుచుకుని వెళ్ళిపో, సైకిల్ సరిపోద్ది అంటాం కదా. కారు అంటూ ఉన్నాక దానికి 4 టైర్స్లో గాలికి పెట్టాలి, స్టెప్నీలో కూడా గాలి పెట్టాలి, ఫ్యూయల్ నింపాలి, ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకోవాలి, వైపర్ బాటిల్లో వాటర్ నింపాలి, ఇలా అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చేతకానప్పుడు నీ కారు ఎందుకు? ఇంకా పాస్టర్ గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ దేవుడు స్పందించడు. సో ఇవాళ కొత్తగా చెప్పడం కాదు సండే వర్షిప్ కావాలి లేకపోతే మీరు వర్ధిల్లరు అనేది. సో ఆ రోజు 2019లో చెప్పా, 2012లో చెప్పా. నేను దేవుని సేవకు వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, వినేవాళ్ళు వింటున్నారు, వినవాళ్ళు వినట్లా. ఏం చేయగలం మనం? ఎవరిష్టం వాళ్ళది కదా. సో అబ్రహాముకు తెలుసు సొదొమ గొమొర్రా ప్రాంతము శపించబడిందని, కానీ లోతుని ఆపల. ఎందుకంటే లోతుకు కూడా తెలుసు ఆ ప్రాంతం ఎలాంటిదో, లోతుకు కూడా తెలుసు. తెలిసి శాపగ్రస్తమైన ప్లేస్ని కోరుకుంటే ఎవరేం చేస్తారు? ఏదైనా తోటలో దేవుడు తినద్దు అన్న పండుని ఆదాము అవ్వలు తింటుంటే దేవుడు చూసి ఆపాడా? ఎందుకు ఆపలేదు? తింటే చేస్తారు, కానీ దేవుడు ఆపట్ల. ఎందుకంటే తింటే చేస్తారని వాళ్ళకి తెలిసే తింటున్నారు. అది వాళ్ళ చాయిస్. దేవుడు మన స్వేచ్ఛని, మన కోరికల్ని గౌరవిస్తాడు. అబ్రహాం కూడా లోతుని గౌరవించాడు. మనం కూడా అందుకే
ఎవరి స్వేచ్ఛనైనా మనం గౌరవించాలి. అందుకే వచ్చిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను. చర్చికి వచ్చారు, మీ అందరూ చాలా థ్యాంక్స్ అండి అంటున్నాను ఎప్పుడైనా, అది మీ ఇష్టం. రాని వాళ్ళని ఎప్పుడైనా తిడుతున్నానా? మీరు రాకపోయినా మీతో మంచిగానే ఉంటా, మీరు వచ్చినా మంచిగానే ఉంటా, కానీ దేవుడు మీతో మంచిగా మాత్రం ఉండడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మకంగా దశమ భాగం తీసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏం చేసినా, దేవుడు నియమించిన సంఘ క్రమాన్ని గనక మీరు పాటించకపోతే, అర్థమవుతుందండి, దేవుని ఆశీర్వాదం మీ ఇంటి మీద ఉండదు, మీ చేతి పనుల మీద ఉండదు. ఇక ఎవరు ప్రార్థన చేసినా ఏం కాదు. ఇంకా అబ్రహాము బెస్ట్ లోతుకి ఇచ్చేశాడు. లోతు సొదొమను కోరుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే కదా, రీసెంట్గా వీడియోలో కూడా పెట్టాం కదా, మా పెద్దోడు తయారు చేసిన గ్రాఫిక్స్ కూడా పెట్టాం కదా, సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసేసాడు. అయితే అబ్రహాము లోతును ఆపలేదు. లోతు సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండమ్మా, సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదన నిలబడాలి. ఆమెనందామా? సంపాదన నిలబడాలి. నిలబడని సంపాదన ఎందుకండి? ఇంకా చాలా సంపాదించారండి అంటే ఏదైనా మరి అంటే మొత్తం పోయిందండి. అయ్యా, మొత్తం సంపాదించి మొత్తం పోతే అది దేవుని ఆశీర్వాదం కాదు కదా. నువ్వు సంపాదించింది నిలబడాలి, నువ్వు అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి, నీ పిల్లలు కూడా అనుభవించాలి. మా చేతి పనిని స్థిరపరచుము అంటాడు మోషే భక్తుడు 90వ కీర్తనలో. దేవా, మా చేతి పనిని స్థిరపరచుము అంటే అర్థం ఏంటి? స్థిరపరచడం దేవుని చేతిలో ఉంది. నువ్వు కష్టపడతావు, నీ చేతులతో కష్టపడి పని చేస్తావు, కానీ నీ చేతి పని స్థిరపడటం అంటే ఏంటో తెలుసా? నీ సంపాదన, కష్టపడితే వచ్చిన ఆదాయము ఫ్రూట్ఫుల్గా ఉండాలి. వచ్చినట్టే పోతుంది అనుకోండి, చిల్లు సంచులో వేసినట్టు. రాలేదంటే వచ్చింది, ఏది అంటే పోయింది. సో దేవుని ఆశీర్వాదం లేనప్పుడు వచ్చిన డబ్బు వస్తూనే ఉంటుంది, కనబడుతుంది, మీరు చూస్తారు, కానీ మీరు అనుభవించరు. సొదొమ ప్రాంతంలోకి లోతు వెళ్ళాడు, అక్కడ బాగానే కూడబెట్టాడు. తర్వాత లోతుని ఇంటర్వ్యూ చేస్తే, లోతు ఏవి నీ ఆస్తిపాస్తులే అని అంటే, ఏమి లేవండి. అదేంట్రా నువ్వు సంపాదించలేదంటే, బాగా సంపాదించామండి. మరి ఏమైంది? మొత్తం పోయిందండి. అలాగా ఎందుకు పోయింది? దేవుడు దీవించిన వ్యక్తితో ఉన్నంతకాలం లోతు దీవించబడ్డాడు కదా. దేవుడు ఎవరినైతే నాశనం చేద్దాం అనుకున్నాడో వాళ్ళతో ఉన్నాడు లోతు. ఇతను కూడా మొత్తం పోగొట్టుకున్నాడు. భార్య పోయింది, ఆస్తులు పోయినాయి, తన కన్న బిడ్డలతో వ్యభిచారం చేసి ఒక అక్రమ సంతానానికి అన్నాడు, శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఎందుకు ఇన్ని అనర్థాలు ఎందుకు జరిగాయంటే, శపించబడ్డ ప్రాంతములో శపించబడ్డ వాళ్ళతో ఉన్నాడు, ఇతను కూడా శపించబడ్డాడు. ఒకవేళ ఇంత ఫస్ట్ అన్నాను చూడండి, నీ వల్ల నేను బాగుపడటమేంట్రా, నువ్వే నా వల్ల బాగుపడ్డావు. నీతో ఉన్నందుకు నేను దీవించబడటం కాదు, నాతో ఉన్నందుకు నువ్వే దీవించబడ్డావు అని ఎవడైనా అడ్డగోలుగా మాట్లాడితే, అవునా, కాలమే చెప్పుద్ది. మన ఇద్దరం విడిపోదాం, కొంతకాలం తర్వాత చూద్దాం. అర్థమవుతుందా? మన ఇద్దరం విడిపోదాం. ఎవరి వల్ల బాగుపడ్డారో, ఎవరి వల్ల దీవించబడ్డారో కాలమే చెప్పుద్ది అని చెప్పి విడిపోయామనుకోండి, కొంతకాలం తర్వాత మనం చూస్తే దీవించబడ్డవాడు అంతకంతకి వర్ధిల్లుతూ ఉంటాడు. దీవించబడ్డవాడితో ఉండి వర్ధిల్లినోడు ఉన్నాడు చూసారా, వాడు ఇప్పుడు దూరం అయిపోయాడు కదా. కొంతకాలం తర్వాత చూస్తే వాడు పూర్తిగా లోతులాగా అన్నీ పోగొట్టుకుని ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఏమో అర్థమవుతుందా? దుష్టులతో ఉంటే మన ప్రవర్తన చెడిపోతుంది, మనం సంపాదించుకున్నంత పోతుంది. స్టార్టింగ్లో వాక్యం చెప్పాను కదా, భక్తిహీనుల వలన టెంపరీ బెనిఫిట్స్. వాడు భక్తిహీనుడేనండి, నాకు తెలుసండి. ఆడికి భయం లేదు, భక్తి లేదు, విలువలు లేవు, పద్ధతి పాడు ఏమీ లేవు, కానీ ఆడు నాకు సాయం చేస్తాడు. ఫోన్ చేస్తే పరిగెత్తి వస్తాడు, నాకు డబ్బులు ఇస్తాడు, ఆదుకుంటాడు. ఆడి పాపానికి ఆడైపోతాడులే. ఆడు భక్తిహీనుడైతే నేనేం చేయగలను, కానీ ఆడు నాకు సాయం చేస్తున్నాడు కాబట్టి ఆడితో స్నేహం చేస్తా, బంధుత్వం కలుగుంటా, రాకపోకలు కలుగుంటా. అప్పుడు ఏమవుతుందంటే, ఆ భక్తిహీనుడి వలన నీకు కలిగే సహాయం కంటే, వచ్చే డబ్బు కంటే, ఏదో ఒక రోజు మొన్న నిన్న ఇవాళ బాగున్నా కూడా నువ్వు ఊహించని టైంలో భక్తిహీనుడు మూలంగా నువ్వు పొందుకున్న లాభం అంతా కాలి బూడిదైపోతుంది.
కాబట్టి మీకే కనుక దేవుడు చాయిస్ ఇస్తే బాగా డబ్బు ఉన్న ధనవంతుడితో స్నేహం చేస్తారా, పేదవాడైన నీతిమంతుడితో స్నేహం చేస్తారా అనే చాయిస్ మీకు ఇస్తే, దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఎక్కడ నీతి ఉందో, ఎక్కడ దేవుని భయం ఉందో, ఎక్కడ భక్తి ఉందో అదే కోరుకోండి. అక్కడ మీకు టెంపరీగా ఏమీ బెనిఫిట్స్ లేకపోయినా, లాభాలు లేకపోయినా కాలక్రమంలో మీరు అంతకంతకు వర్ధిల్లుతారు. వాక్యం ముగించే ముందు ఇది ఒకటి చెప్తానమ్మా. ఇప్పుడు ఏమన్నా నేను కాలక్రమంలో వర్ధిల్లుతారన్నానా? అలా అనలేదు. కాలక్రమంలో అంతకంతకు వర్ధిల్లుతారన్నా నేను. స్టెప్ బై స్టెప్ దావీదు అంతకంతకు వర్ధిల్లెను. రాత్రికి రాత్రే మీ లైఫ్ ఏమీ మారిపోకపోవచ్చు, కానీ కొన్నేళ్ల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు మీరు చాలా బెటర్ పొజిషన్లో ఉంటారు. మంచి భోజనం చేస్తున్నారు, మంచి బట్టలు ఉన్నాయి మీ ఒంటి మీద, పీస్ఫుల్ లైఫ్ మీకు ఉంది. మీరేమీ అంబానీలాగా రిచ్ అయిపోలేదు, కానీ అప్పటితో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు మీరు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఇది దేవుని ఆశీర్వాదం. మీకు ఎంత కావాలో అంత ఇస్తాడు. వేరే వాళ్ళకు కూడా సాయం చేసే అంత దేవుడు ఇస్తాడు. చాలదండి అంతా. అత్యాశ మనిషికి. అంబానీ కూడా ఎంత తింటాడు చెప్పండి? మరి నువ్వు అంబానీవిరా అంటే అయితే ఏంట్రా, పొట్ట అయితే అంతే కదా. అంబానీ ఆస్తులు పెరిగినా పొట్ట కూడా పెరుగుద్దా? ఆ అంబానీ కూడా, ధీరుభాయ్ అంబానీ అయినా, అంబానీ ఫ్యామిలీ ఎవరైనా సరే, ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టినా ఇంతే పొట్ట, జానడు పొట్ట, అంతకుమించి ఎక్కువ తినలేరు. ఇంకా ఆ తిన్నది మళ్ళీ అరగాలి, బయటికి రావాలి, మళ్ళీ రాకపోతే అదో ప్రాబ్లం. మళ్ళీ ఏంటి అంబానీ కూడా గ్యాస్ ప్రాబ్లం ఉందంటే ఎందుకు ఉండదు? వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి. సో ఉన్నదానితో తృప్తిగా కడుపు నిండా తినగలిగి, నువ్వు తినాలనుకున్న ఆహారం, అర్థమవుతుందా? మీకు నచ్చిన ఆహారం, మీరు తినాలనుకున్న ఆహారం మీరు ఇవాళ తింటున్నారు, చక్కగా అరిగించుకుంటున్నారు. అంబానీ అంత ఆస్తి లేకపోయినా, లేదా చాలామంది ఈ భూమి మీద ఎవరికో ఉన్నంత ఆస్తి మీకు లేకపోయినా, మీకు ఎంత ఇవ్వాలో దేవుడు అంత ఇచ్చాడు. దాంతో తృప్తిగా ఉండండి. ఎవరితో పోల్చుకోకండి. వాళ్ళలా లేను వీళ్ళలా లేను అనుకుంటే ఎప్పటికీ ఏడిపి మిగులుద్ది. ఇంకా మనం ఎంత భక్తిగా ఉన్నా మనకి ఎంత ఇవ్వాలో దేవుడు అంతే ఇస్తాడు, ఎక్స్ట్రా ఇవ్వడు. ఇక్కడ ఇంతమంది ఉన్నామండి, అందరికీ దేవుడు సమానంగా ఒకే స్థాయిలో ఆశీర్వాదాలు ఇవ్వడు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. కాబట్టి మీరు మీ పక్కనున్న కుటుంబంతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళకి మీకంటే తక్కువ ఇచ్చి ఉండొచ్చు, లేదా ఎక్కువ కూడా ఇచ్చి ఉండొచ్చు. మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, దాంతో తృప్తిగా ఉండండి. ఎవరితో ఎవరు కంపేర్ చేసుకోవద్దు. క్రిస్మస్ వస్తుంది రేపు 25వ తారీఖున, మనం గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందాం ప్లాన్ వేసుకున్నాం కదా. దాకా చెప్పారు కదా అన్న, సార్ మేకప్ ఏమంటారమ్మా, డెకరేషన్ కూడా ఎదిరిపోద్ది అనుకున్నాం కదా. ఆ రోజు కొంతమంది 10,000 ఖరీదైన పట్టు చీరలో సూట్ వేసుకొని వస్తారు. మీ దగ్గర 10,000 రూపాయల చీర లేదు. ఇంకా క్రిస్మస్ రోజు దాకా నిద్ర పట్టకుండా నేను ఎలాగా, బ్లౌజ్ కంటే దాని కుట్టుకూలు ఎక్కువ ఉందంట బయట కదా. శారీ కంటే బ్లౌజ్ కుట్టుకూలికి ఎక్కువ ఉందంట. సో ఎవరో, ఇంకా కామెడీ ఏంటంటే ఫుల్ బ్లౌజ్ కంటే కూడా బొక్కలు పెట్టిన బ్లౌజ్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే డిజైన్లు కదా. ఒళ్ళు కప్పుకునే బ్లౌజ్ కంటే కూడా విప్పుకొని తిరిగే బ్లౌజ్. ఎందుకంటే ఎంత కత్తిరించి పాడేస్తే ఎన్ని బొక్కలు ఉంటే, ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత రేట్ అంటే ఇంకా. ఎందుకంటే దానికి ఇంకా వర్క్ ఎక్కువ పడుతుంది కదా. సరే, ఎవడు పిచ్చాడికి ఆనందం, ఎవరిష్టం వాళ్ళది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఎవరి మీద పడి ఎడవకూడదు. ప్రభా, వాళ్ళంత ఖరీదైన బట్టలు వేసుకొని వచ్చారు, వాళ్ళ దగ్గర ఉంది, కొనుక్కున్నారు, మన దగ్గర లేదు. ఉన్నదాంతోనే మన బడ్జెట్లోనే కొనుక్కొని రావాలి. చెప్పులైనా, వాచ్ అయినా, ఫోన్ అయినా. ఒక్కొక్కటి చూస్తే నవ్వు వస్తుంది. ఆడికి పని ఉండదు, ఆదాయం ఉండదు, కానీ 2 లక్షల ఫోన్ తెలుసా అంటాడు. మడిచి నెత్తి నిండా అప్పులు ఉన్నాయి నీకు ఎందుకు అంత ఖరీదైన? అంత కాదు, నీకు అవసరమా? పెళ్ళాం పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేనోడు, అర్థమవుతుందా? పెళ్ళాం పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టడం వీడి చేత కాదు. ఆ ఫోన్ మాత్రం మన అందరికి కనిపించారు, పైన పాకెట్లో పెట్టాలి, అందరూ చూస్తున్నారో లేదో చూస్తూ ఉంటాడు వచ్చి. వాడికి ఏం చెప్తే సిగ్గు వస్తుంది, ఏం చెప్తే బుద్ధి వస్తుంది కదా. నీ ఆదాయానికి మించిన ఆశలు, కోరికలు ఉంటే నీ అప్పుల చిట్టా పెరిగిపోతుంది, భారీగా అయిపోతుంది. ఒకానొక రోజున అప్పుల్లో నువ్వు నంబర్ 1లో ఉంటావు, టాప్లో ఉంటావు.
అంతేనా? నువ్వు బండి కొన్నా, కారు కొన్నా, చెప్పులు కొన్నా, వాచ్, అంత బాగా చెప్తున్నా. ఎవరు చెప్పరు మీకు ఇలాగా. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు కొనుక్కో. ఎవరితో కంపారిజన్ వద్దు, అసంతృప్తి వద్దు. వాళ్ళు కొన్నారు ₹1,00,000 ఫోను, నువ్వు 10,000లో కొనుక్కో. ఎందుకని? నీ బడ్జెట్ అదే తక్కువ కాదు, అదే అవమానం కాదు. నువ్వు అప్పుడు హ్యాపీగా ఉంటావు. సూటి ప్రశ్న అండి, అప్పులు పెరిగితే హ్యాపీగా ఉంటామా? అప్పు లేకపోతే హ్యాపీగా ఉంటామా? ఏమ్మా, అసలు అప్పు లేకపోతేనే కదా. సో అప్పు లేని జీవితమే ఆశీర్వదించబడ్డ జీవితం. ప్రతి ఆదివారం చెప్తాడు స్టీవెన్ అన్న. ఈ అన్నకు వేరే పని లేదా అనుకుంటారేమో. మీరు బాగుండాలని చెప్తున్నాను నేను, మీరు సంతోషంగా ఉండాలని చెప్తున్నా. అప్పు లేని జీవితమే ఆశీర్వదించబడ్డ జీవితం. ₹1,00,000 ఇల్లు కట్టారండి, 2 కోట్ల అప్పు ఉంది. మీరు వర్ధిలినట్ట దెబ్బతినట్ట? నెత్తి మీద అప్పు భారం ఉంది, ఆ ఇల్లు మీది కాదు. పెద్ద బండి కొన్నారు, దాని ధర 3 లక్షలు. బండి కొనేసారు, 3 లక్షల బండి ఇంట్లో ఉంది, కానీ 10 లక్షలు అప్పు ఉంది. అప్పుడు ఆ బండి మీద ఎలా అవుద్ది ఇంకా? కాబట్టి ఈ అప్పులన్నీ తీరాక అప్పుడు కొనాలంటే ఈ లోపు నా జీవితం అయిపోతుందంటే అయిపోయి పర్వాలా. దేవుణ్ణి కలిగిన వాడు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు. ఇంత చెప్పాక అబ్రహాము దాకా, నీకేది కావాలో తీసుకోలేవు, మిగిలిందే నేను తీసుకుంటా. మిగిలిపోయిన దాంతో ఎలా సంతోషంగా ఉంటావంటే, అసలు నా సంతోషం మిగిలిపోయిన దాంతో కాదు, దేవుణ్ణి బట్టి నా ఆనందం. దేవుణ్ణి కలిగిన వాడు ఎక్కడున్నా ఉన్నదానితో తృప్తిగా ఉంటాడు. దేవుడు లేనోడికి అసంతృప్తే మిగులుద్ది. ఇంకా ఎప్పుడు హ్యాపీగా ఉండండి నాలాగా. అర్థమవుతుంది? నాది ఓపెన్ లైఫ్ కదా, మీకు తెలుసు కదా. హ్యాపీగా ఉంటానుగా, ఉన్నదాంతో హ్యాపీగా ఉంటాను, అంతే ఉండాలి. దేవుడు లేనివాడికి అసంతృప్తి, ఎప్పుడు ఎవరితోనో ఒకరితో పోటీ, కంపారిజను వద్దండి. సో ఇంత చెప్పుకున్నాం స్టార్టింగ్ ఆఫ్ సిస్టర్ గురించి. భక్తిహీనుల సహాయం కొరకు భక్తిహీనులతో స్నేహం చేసి బంధుత్వం కలుగుండి, షీ లాస్ట్ ఎవ్రీథింగ్. షీ లాస్ట్ హర్ పీస్ ఆఫ్ మైండ్, షీ లాస్ట్ హర్ మనీ, షీ లాస్ట్ హర్ ప్రాపర్టీస్, షీ లాస్ట్ హర్ వాల్యుబుల్ టైం. జీవితాన్ని పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది? భక్తిహీనుల సహాయం కొరకు. ఇప్పుడు ఆమె పొందుకుందా, పోగొట్టుకుందా? పోగొట్టుకుంది. వచ్చేదే చూస్తుంది, భక్తిహీనుల వలన ఏమకొచ్చే లాభమే చూస్తుంది, ఏమకొచ్చే బెనిఫిట్సే చూసింది, కానీ ఎంత పోతుందో చూడాల. వచ్చింది ఇక్కడ ఉంది, పోయింది ఇక్కడ ఉంది. 2 కంపేర్ చేసి చూస్తే వచ్చిన దానికంటే పోయింది ఎక్కువ. ₹10 వస్తే ₹100 పోయినాయి. అప్పుడు ఆమె బాగుపడ్డట, నాశనమైనట్ట. అందుకే బాగుపడ్డ లేదా ధనవంతుడైన భక్తిహీనుడా, పేదవాడైన నీతిమంతుడా అనే చాయిస్ మనకి దేవుడు ఇస్తే, పేదవాడైన నీతిమంతుడే కోరుకుంది. రాత్రికి రాత్రి మీరేం పైకి వెళ్ళకపోయినా మీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. డబ్బు పెరిగితే సుఖం పెరగదండి, తెలుసా? ఆస్తి పెరిగే కొద్దీ ఇక్కట్లు కూడా పెరుగుతాయి. నిజం చెప్తున్నాను. ఖరీదైన సామాను కొని ఇంటి నిండా నింపండి, వాటిని కాపాడుకోవడంలో అయిపోతుంది మీకు. ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లో కొనేసిన వాళ్ళకి నెమ్మది ఉండదు. ఆ ల్యాండ్ ఎవడు కబ్జా చేస్తాడని అదో టెన్షన్. ఆస్తులు పెరిగే కొద్దీ అశాంతి కూడా పెరుగుతుంది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు యేసయ్య. అంటే ఏంటో తెలుసు అర్థం? కలిమి అంటే ఆస్తి. ఆస్తి పెరగటం వాడి జీవమునకు మూలము కాదు. నువ్వు పీస్ఫుల్గా నీ లైఫ్ ఫుల్గా అనుభవించాలంటే నీ ఆస్తి పెరగటం కాదు కావాల్సింది. ఆస్తి పెరిగిన వాళ్ళందరూ హ్యాపీగా లేరు, తృప్తిగా లేరు, పండగ చేసుకోవట్లా. దేవుణ్ణి కలిగి దేవునికి భయపడి ఆయన నియమించిన క్రమం ప్రకారం బతికేవాడే హ్యాపీగా ఉన్నాడు. భక్తిహీనుడైన ధనవంతుడా, పేదోడైన నీతిమంతుడా అంటే పేదోడైన నీతిమంతుడిని కోరుకోండి, అంతకంతకు వర్ధిల్లుతారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దేవుని వాక్య క్రమం ప్రకారం లేని ఒక రిచ్ చర్చ్ కావాలా? దేవుని వాక్యానుసారంగా జరుగుతున్న ఒక చిన్న సంఘం కావాలంటే ఏం కోరుకుందాం? వాక్యము దేవుడై ఉండేనని రాస్తుంది కదా. వాక్యం లేనప్పుడు అది ఎంత పెద్ద చర్చ్ అయితే ప్రయోజనం ఏంటి? అక్కడ ఏసీ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ వాక్యమే లేదు. ఇంకా వాక్యం లేనప్పుడు ఏం చేసుకోవడానికి? అక్కడ మ్యూజిక్ ఉన్నా, డిస్కో లైట్లు ఉన్నా, ఈ తలకాయలేని చాలామంది పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. డిస్కో లైట్లు పాస్టర్ గారి మీద పడుతుంటాయి, మళ్ళీ విశ్వాసుల మీద పడుతుంటాయి. వాటి కోసం పరిగెడుతుంటారు. వాక్యమే కదా
మనల్ని కాపాడేది. సో ఎక్కడ వాక్యం ఉందో అక్కడ చెట్టు కింద నిలబడి వాక్యం బోధించినా నాకు ఎలాంటి బెజషాలు లేవు. ఒకవేళ ఎక్కడా ప్లేస్ లేక రేపు ఎప్పుడైనా ఏ చెట్టు కిందో నిలబడి వాక్యం చెప్పే పరిస్థితి కనుక వస్తే నేను సిగ్గుపడను. వాక్యం చెప్పడం ముఖ్యం కదా, నేను చెప్పేస్తా. యేసు ప్రభు చూడండి, పడవలో కూర్చొని చెప్పాడు, నడుచుకుంటూ చెప్పాడు, కొండ మీద కూర్చొని చెప్పాడు. ప్లేస్ చూడలేదు ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన కావాలనుకున్న వాళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చి విన్నారు. సో ఎక్కడైనా వాక్యం చెప్తా. వాక్యం కావాలనుకున్న వాళ్ళు ప్లేస్ చూడరు, ఏసీ ఉందా లేదా, డిస్కో లైట్లు ఉన్నాయా లేవా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా లేదా అని ఎవరు చూడడు కదా. ఇంకో ముఖ్యమైన విషయం అండి, పోయిన ఆరాధనలో మనం మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఫ్యామిలీ ఒక 200 రూపీస్ ఎవ్రీ మంత్ పక్కన పెట్టి దేవుని సేవలో వాడే వస్తువులు కొనడానికి పక్కన పెడదాం అనుకున్నాం. చర్చ్ ఫండ్ లాగా. అందరికి సమ్మతమే కదండి అది, ఎవరికి అసంతృప్తి ఏం లేదు కదా. పోయిన సండే వేరే ఆరాధనలో కూడా అందరూ ఒప్పుకున్నారు సంతోషంగా. అయితే ఇది బలవంతం ఏమీ లేదు. ఇప్పటికే చాలా వస్తువులు నా సొంత డబ్బుతో నేను కొనేసా. సొంత డబ్బు అంటారేంటన్నా, మేమందరం ఇచ్చే దశమ భాగమే కదా అనే డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాను. దశమ భాగం అనేది దైవజనుడు జీవించటానికి, అతని జీవనం కొరకు దేవుడు నియమించింది. సువార్త పని చేసేవాడు సువార్త వలన జీవించాలన్నాడు దేవుడు. కనుక విశ్వాసులందరూ 10వ భాగం తెచ్చి పాస్టర్ గారికి ఇస్తున్నారు. పాస్టర్ గారు ఆ డబ్బుతో ఆయన బతకాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి కదా, ఆయన కుటుంబ అవసరాలు ఉంటాయి. కానీ నేను ఆ డబ్బులో నుంచి మళ్ళీ దాదాపు సగం డబ్బు ప్రతి నెల, ఇప్పుడు మీరు చూస్తున్న చాలా వస్తువులు సేవలో ఇంత నాణ్యమైన రికార్డింగ్ మీకు అందరికీ అందిస్తున్నానంటే ఖర్చు పెడుతున్నాను నేను. అయితే ఖర్చు పెట్టినందుకు నాకేం తక్కువ కాల, దేవుడు నాకు ఇవ్వాల్సి ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇంత మంచి పనుల్లో విశ్వాసులందరినీ కూడా భాగస్వాములు చేయాలి కదా. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు మన మినిస్ట్రీలో, స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్కి చెందిన వాళ్ళందరూ ప్రతి నెల ఒక 200 రూపీస్ అంటే పెద్ద ఎక్కువేం కాదు. ఒక మంచి హోటల్లో ఒక పూట భోజనం చేసినా ఈజీగా 200 అయిపోతాయి కదా. కాబట్టి 200 రూపీస్ అంటే దశమ భాగము కాక 200 రూపీస్. మళ్ళీ ఆ దశమ భాగంలో 200 కత్తిరించి మిగతా ఇచ్చారనుకోండి, నా జోబులో డబ్బులు మళ్ళీ మీరే వేసి నాకు ఇచ్చినట్టు, అలా కాదు. కాబట్టి ఎవ్రీ మంత్ తీసే కానుకలు కాక 200 రూపీస్, అది కూడా వాలంటరీగా. ఏ నెల ఇచ్చారా లేదా అని ఎవరు లెక్కలు అడగరు. కాకపోతే ఇది చర్చ్ ఫండ్ కనుక నేరుగా మీరు నాకు ఇచ్చే కంటే అందరూ ఒక మాట మీద మీరే మనీ గ్యాదర్ చేసి ఎవ్రీ మంత్ తెచ్చి నాకు ఇవ్వండి. కొంతమంది 200 కూడా తీయలేని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. అలాంటి వాళ్ళు మినిమం 100 రూపీస్ అయినా తీయండి. అదేం అవమానం కాదు. వాళ్ళు 200 తీస్తే మనం 100 తీస్తున్నాం, ఇంక తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో కుమిలిపోవాల్సిన సీన్ ఏం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే నెల 2000 తీయండి. ఈలోపు పరిస్థితి బాగోలేదు అనుకోండి, 100 తీయండి. అది కూడా తీయలేకపోయినా నో ప్రాబ్లం. కానీ బాధ్యతగా ఎవ్రీ మంత్ 100 రూపాయలు కానీ లేదా 200 రూపాయలు కానీ తీయండి. తీస్తాము అని నాకు మాటిస్తే కనుక ఖచ్చితంగా తీయండి. ఆఖరణ చేయించారనుకోండి, ఆ లోడ్ మళ్ళీ నేను ఎలాగో భరిస్తా, ఎవరు ఇవ్వకపోయినా దిగాక తప్పదు కదా. ఒకవేళ ఎవరు ఇవ్వకపోతే ఏంటి, అందరు ఇస్తామని సైలెంట్ అయిపోతే ఎట్లా అని నెగిటివ్ సైడ్ కూడా ఆలోచించే కొంట ఏదైనా వస్తువు. ఒకవేళ ఎవరు ఇవ్వకపోయినా మరి నేను కట్టుకుంటూ వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ఎవరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, నేను కట్టగలిగితేనే కొంటాను ఏదైనా. సో ఇక్కడ లేని వాళ్ళు కూడా, యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న వాళ్ళు కూడా, మీరు ఈ పరిచర్యకి చెందిన వాళ్ళు అయితే కనుక, ఇది మా సంఘము కూడా ఈ మాటలు చెప్తున్న ఆయన మా సంఘ కాపరని మీరు భావిస్తే, మీరు ఈరోజు ఆరాధనలో లేకపోయినా పర్వాలేదు, ప్రతీ నెల ఒక 200 రూపీస్ పక్కన పెట్టండి. మన మినిస్ట్రీలోని దేవుని సేవలో కొత్త వస్తువులు కొనడానికి. మరి ఇది మాకేంటి లాభం అంటారేమో. దేవుని పేరు మీద మీరు తీసుకున్న డబ్బు కనుక దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నమ్మి చెడిపోయిన ఎవడు లేడు, దేవునికి ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. సారెపతిలోని భేద విధవరాలు 3.5 సంవత్సరాలుగా వర్షం లేదు, చుక్క తాగడానికి నీళ్ళు లేదు, చుక్క నీరు లేదు తాగడానికి. ఆ స్టేజ్లో దైవజనుడైన ఏలియా వచ్చి, అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వని అడిగాడు. ఆ టైంలో అడగకూడదే నీళ్ళు, వర్షాలు లేవు, నదులు ఎండిపోయినాయి అంట, చెరువులు ఎండిపోయినాయి అంట, కిద్రోను వాగు ఎండిపోతేనే, తాగడానికి నీళ్లు లేకపోతేనే ఏలియాకి ఆ టైంలో దేవుడు పంపాడు.
తాగడానికి నీళ్ళు లేవు కదా ఎలియా, సారెపతుకి వెళ్ళు, అక్కడ ఒక భేద విధవరాలు నేను పోషించినట్లుగా నేను ఆజ్ఞాపించా అంటాడు దేవుడు. నీళ్లు దేశమంతా లేని టైంలో విధవరాల దగ్గర ఎలా ఉంటాయి? కానీ అక్కడికే దేవుడు పంపాడు. ఎందుకంటే ఆమెను దేవుడు ఆదుకోవాలనుకున్నాడు, ఆమెను దేవుడు పోషించాలనుకున్నాడు. ఏలియా దేవునికి లోబడ్డాడు, ఆ విధవరాలు ఏలియాకు లోబడింది. ఏలియా మాట విని ఆమె కొన్ని నీళ్లు తెచ్చిచ్చింది. ఆ నీళ్లు తాగుతూ, అమ్మ ఆ చేత్తోనే ఒక అప్పం పట్టరా అంటాడు మళ్ళీ. అప్పుడు ఆమె చెప్పుద్ది, అయ్యా నేను ఆఖరిగా ఒక అప్పం తిని చచ్చిపోదాం అనుకుంటున్నా, కొంచెమే పిండి కొంచెమే నూనె నా దగ్గర ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు, అందులో నుంచి నీకే తెచ్చేవాళ్ళు ఇంకా అని అడిగింది. అప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మ యెహోవా సెలవిచ్చినదేమనగా వర్షము పడి మళ్ళీ సమృద్ధి వచ్చేంత వరకు, అక్షరాల అక్కడ ఏం రాస్తుందో మీకు తెలియాలంటే బైబిల్ తెరిచి చదవండి. నేను పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. మళ్ళీ వర్షం భూమి మీద కురిసి సమృద్ధి వచ్చేంత వరకు, నువ్వు అన్నావే కొంచెమే పిండి కొంచెమే నూనె అని, ఆ కొంచెము పిండి కొంచెము నూనె అయిపోదని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నేను చెప్పింది చేయమన్నాడు. దేవుణ్ణి ఏలియా నమ్మాడు. ఏలియా ప్లేస్లో నేను ఉంటే మొహమాట పడేవాడిని. ప్రభా, విధవరాలు అంటున్నావు, భేద మనిషి అంటున్నావు, వర్షం లేని కాలంలో నీళ్ళు అడగమంటున్నావు, నాకు నోరెలా వస్తుంది ప్రభా అని మొహమాట పడేవాడిని. కానీ అక్కడ ఉన్న దైవజనుడైన ఏలియా సిగ్గుపడలేదు, మొహమాట పడలేదు, దేవుని నమ్మి వెళ్ళి అడిగాడు. దేవునికి లోబడ్డందుకు, ఆ విధవరాలు ఏలియాకు లోబడ్డందుకు ఆ తొట్టిలోని పిండి అయిపోలేదంట, బుడ్డిలోని నూనె కూడా అయిపోలేదంట. ఇదంతా ఏదైతే నేను ఎంతసేపు చెప్పానో ఇది మొత్తం నా పెద్ద కొడుకు ఒక యానిమేషన్ వీడియో తయారు చేశాడు. ప్రస్తుతం వాడు బెంగళూరులో నేర్చుకుంటుంది, అది ట్రైనింగ్లో వాడికి నేర్పిస్తుంది అది. సో వాడు నేర్చుకున్న దానితో దేవుని కోసం, దేవుని సేవలో నాకు సహాయపడడానికి ఏలియా భేద విధవరాల స్టోరీని వాడు ఒక మంచి మూవీ క్రియేట్ చేశాడు. ప్రభు చిత్తమైతే విడిగా ఆ మూవీ వేస్తా, లేదా వాక్యం మధ్యలో వేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్లో పంపుతున్నాం. ఆరాధన అయ్యా కూడా మీకు చూపిస్తా. అద్భుతమైన ఒక చిన్న మూవీ అనుకోండి, షార్ట్ మూవీ. అలాంటి మూవీ వాడు ఈ ఏజ్ క్రియేట్ చేశాడంటే అది దేవుని దయ, దేవుని కృప. సో ఆమె ప్రభు చిత్తమైతే ఈ మాటలు మీరు వింటుండగానే అది కూడా ప్లే చేస్తా యూట్యూబ్లో చూడండి. ఆమె ఆ కొంచెం పిండి తీసింది, మళ్ళీ పిండి వచ్చింది, ఆ కొంచెం నూనె తీసింది, మళ్ళీ నూనె వస్తూనే ఉంది. దేవుని ఆశీర్వాదము వలన మనం సర్వైవ్ అవుతాం తప్ప మన తెలివితేటలతో రాత్రింబవళ్ళు ప్లానింగ్ చేసి ప్రయాసపడి ఎంత కష్టపడ్డా అక్కడ ఆఖరికి దరిద్రమే మిగులుద్ది దేవుని ఆశీర్వాదం లేకపోతే. కనుక మిగతా విశ్వాసులు అందరూ పాస్టర్ గారితో ఏకీభవించి, ఓకే బ్రదర్, ఎవ్రీ మంత్ 200 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ మా శక్తి కొలది మేము చర్చ్ ఫండ్ పేరు మీద చర్చ్లో దేవుని సేవలో వస్తువులు కొనడానికి, కొత్త కొత్త వస్తువులు కొనడానికి ఎవ్రీ మంత్ ఇంత డబ్బు మేము పక్కన పెట్టాలనుకుంటున్నాం అని ఒక తీర్మానం తీసుకున్నాం. కనుక ఈరోజు ఇక్కడ లేని వాళ్ళు లేదా దూరంగా ఉన్నవాళ్ళు ఈ మాటలు కనుక మీ చెవిన పడితే మీరు కూడా ఎవ్రీ మంత్ ఒక 200 రూపీస్ తీయడానికి సంసిద్ధం కండి, మానసికంగా సిద్ధపడండి. మీరు తీస్తున్న ఆ డబ్బు దేవుడే మీకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. దేవుని ప్రతినిధిగా నేను చెప్పా, మీరు నమ్మాలి, ఇంకా నమ్మి విధేయత చూపించాలి. లేవు అంటే ఎప్పటికి ఉండవు, ఇంకా నీ జీవితం అలాగే అయిపోతుంది. ఇంకా తీసినోడికి ఏం తక్కువ కాదు, తీనందుకు మీకు మిగలదు కూడా. ఇంకా ఆఖరికి ఎక్కువ దాచుకున్న వాడికి ఎక్కువ కాలేదట, తక్కువ సమకూర్చుకున్న వాడికి తక్కువ కాలేదంట. కనుక దేవుని వాక్యము నిరర్ధకము కాదు. ఇదంతా విన్నాక కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సనుగుతారు, గునుగుతారు, నన్ను తిట్టుకుంటారు, మా పాస్టర్ గారికి డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది అనుకుంటారు. ఏం పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. సహకరించే వాళ్ళు సహకరించండి, వర్ధిల్లండి. నా మాట విని తీస్తున్న మీకు దేవుడు ఖచ్చితంగా మీరు తీస్తున్న దానికి 100 ప్రతిఫలము అనుగ్రహించునుగాక. ఆమేన్. తీసిన వాళ్ళకి తక్కువ కాదు, తీయని వాళ్ళకి అది మిగలదు కూడా, పోయేది ఎలాగో పోతుంది. చాలాసార్లు ఎంత జాగ్రత్త పడ్డా ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు మట్టిపాలు చేసుకుని ఉంటాం కదా. కాబట్టి దేవుని పని కొరకు కొన్ని వస్తువులు కొనడానికి అన్నప్పుడు ఇక్కడే పొదుపు, ఇక్కడే బాధ్యత, ఇక్కడే జాగ్రత్త, ఇక్కడే సేవింగ్స్, అది చాలా తప్పు కదా. సో ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలి. ఇందాక వాక్యంలో చెప్పాను ఆల్రెడీ, ఏమని, కొడుక్కి జాబ్ వచ్చిందని చెప్పి ఒక సహోదరు తన భర్తను తీసుకుని వచ్చి 17,500 రూపాయలు అనుకుంటా సుమారుగా తెచ్చిచ్చింది అన్న అని. భర్త మారల, విగ్రహారాధికుడు, కానీ భార్యని బట్టి అతను వచ్చాడు. అతని డబ్బు అది, ఆమె డబ్బు కాదు, ఆమె పని చేయట్లా.
మళ్ళీ పోయిన ఆదివారం అనుకుంటా ఆ చెల్లి, పోయిన వారమే కదమ్మా, లాస్ట్ వర్షిప్లోనే కదా, ఫస్ట్ శాలరీ దేవునికి ఇచ్చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆమె జీతం తీసుకొచ్చి ఆమె దేవునికి ఇచ్చింది. మొన్న ఇచ్చిన ఆ సహోదరి కానీ, అంతకు ముందు వారం తెచ్చిచ్చిన ఇదే సంఘానికి చెందిన ఇంకొక సిస్టర్ భర్త మారలేదు, పైగా విగ్రహారాధికుడు. ఆ విగ్రహారాధికుడు దాచుకున్న డబ్బు తెచ్చిచ్చాడు భార్యను బట్టి. సో ఇలా వేలాది రూపాయలు తెచ్చిచ్చే వాళ్ళు తెచ్చిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ కెమెరా మన సంఘానికి దూరంగా ఉంటున్న కుటుంబం స్పాన్సర్ చేశారు, ₹1,00,000 ఇచ్చారు వాళ్ళు. సో ఇచ్చేవాళ్ళు లక్షల రూపాయలు తెచ్చిస్తున్నారు. ఇంకో బ్రదర్, నూజివీడు సంఘానికి చెందిన బ్రదర్ ₹10,000 తెచ్చిచ్చేశాడు ఆయన. ఇంకో చెల్లె 5,000 తెచ్చిచ్చింది. మొన్న ఇక్కడ రికార్డ్ చేస్తున్న తమ్ముడు దేవుని సేవ కొరకు అన్నయ్య అని చెప్పి ఆన్లైన్లో వేసేసాడు ₹5,000. ఇంకోసారి ఇంకొక 5,000 మళ్ళీ వెంటనే. ఇప్పుడు ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ కుటుంబం అయితే వాళ్ళు మొత్తం ఇచ్చేశారు వాళ్ళ దేవుని కొరకు. వాళ్ళ కారు ఇచ్చేశారు, ఇల్లు ఇచ్చేశారు, వాళ్ళ కుక్కను కూడా ఇచ్చేశారు దేవుని కొరకు. అది కూడా ఉపయోగపడుతుంది సేవలో. సో వాడబడే వాళ్ళు వాడబడుతూనే ఉన్నారు, వాడబడని వాళ్ళు ఎప్పటికీ వాడబడట్లా. సో ఇప్పటికే దూరంగా ఉన్న వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టండి ఆ లైఫ్కి. ఇక మీదటైనా దగ్గరగా ఉండండి. కెమెరా గురించి చెప్పాము. ల్యాప్టాప్ కూడా 5 ఏళ్ల క్రితం ల్యాప్టాప్ స్పాన్సర్ చేశారు, మళ్ళీ కెమెరా స్పాన్సర్ చేశారు. అదో ₹1,00,000 పైన, ఇదొక ₹1,00,000. చూసారా, నేను అడిగినందుకు కాదు, ఎవరిని అడగల, ఎవరిని బ్రతిమలాడల. సండే వర్షిప్లో చెప్తున్నా గర్వంగా, నా దేవుని కోసం, నా సంఘం కొరకు, నా దైవజనుడి కొరకు ఏదో చేయాలని ఆరాటం ఉన్నవాళ్ళు వాళ్ళ జీతాలు మొత్తం జీతం అంతా ఇచ్చేస్తున్నారు, వాళ్ళ జీవనమే ఇచ్చేస్తున్నారు. అలా ఇస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పగానే ఇంకొక 200 ఎవ్రీ మంత్ పక్కన పెడుతున్నారు. మీకు అర్థమవుతుంది కదా ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారో. ఎక్కువై కాదు, బలిసి కాదు ఇవ్వటం. ప్రేమ ఉన్నప్పుడు లేమిలో నుంచి కూడా తెచ్చిస్తారు. ప్రేమ లేనప్పుడు సమృద్ధిన దాచుకొని తింటారు ఎవరు. సో అది ఇట్స్ అప్ టు యూ. ఇంకా అది మీ ఇష్టం, ఇంకా మీరు ఇస్తారో ఎవరో మీ ఇష్టం. ఇంకా కానీ నేనైతే ఎదురు చూస్తాను ఎవ్రీ మంత్. ఇంకా ఇప్పుడు ఒక కొత్త కంప్యూటర్ కొనాలనుకుంటున్నాం, ఒక ట్యాబ్ కొనాలనుకుంటున్నాం. ఎవ్వరు ఇవ్వకపోయినా నేను ఇబ్బంది పడుతూ ఆ డబ్బులు ఒక ఈఎంఐ పెట్టి ఒక కంప్యూటర్ కొనేస్తా, ఒక ట్యాబ్ కొనేస్తా. పని ఆపను. ఇంత చెప్పాను కదా, ఎక్కడా ప్లేస్ లేకపోతే చెట్టు కింద చెప్తా, సిగ్గుపడను. నేను కావాలనుకున్న వాళ్ళు నా వాక్యం వింటూనే ఉంటారు, స్పాన్సర్ చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి కొనాలనుకున్న వస్తువులలో ఏది కూడా కొనటం నేను ఆపను, కొంటూ పోతా. సో అందరూ తీర్మానం తీసుకోండి. ఎవ్రీ మంత్ ₹200 నమ్మకంగా మీరు ఆన్లైన్లో నాకు ఇచ్చినా పర్వాలేదు, మన సంఘస్థులు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. అందరూ ఒక మాట మీద గ్యాదర్ చేసి నాకు ఇస్తే ఇంకా సంతోషపడతా, విడివిడిగా వేయకుండా. ఓకేనండి. ఇంకేదో చెప్పాలనుకున్నానండి. ఏమైనా ఉన్నాయమ్మా? స్టార్టింగ్ చెప్తా అన్నది రొట్టె ద్రాక్షరసం ఒకటి తీసుకోవాలి మనం. ఓకేనమ్మా, ప్రేస్తున్నాడమ్మా. ఇది ఆపేయండి నాన్న, ఇంకా ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఈరోజు మేము ధ్యానించిన మాటలు అందరి మనస్సులో నాటండి నాయన, ఫలింపచేయండి. ధనవంతుడైన భక్తిహీనుడి కంటే ధనవంతులైన భక్తిహీనుల స్నేహము, బంధుత్వము, సహవాసము కంటే నీతిమంతులై ఉండి పేదవారిగా ఉన్న వారితోనే స్నేహము, బంధుత్వం మంచిదని ఈరోజు మేము ధ్యానించుకుందాం నాయన. నీవు లేని ధనము, నువ్వు లేని చోటు, నీ భయము లేని వ్యక్తుల స్నేహము మాకు వద్దు నాయన. ఈ సత్యాన్ని అందరి మనసులో నాటండి, ఫలింపచేయండి. అబ్రహాము వలె నాయన మిమ్మల్ని కలిగి ఉండి ఫస్ట్ ప్లేస్ మీకు ఇచ్చి అంతకంతకు వర్ధిల్లటం అందరికీ నేర్పించండి నాయన. సొదొమ వెళ్ళి దెబ్బతిన్న లోతులాగా మా పరిచర్యలో, మా సంఘాలలో ఏ ఒక్కరు కూడా లేకుండా అందరినీ అబ్రహాము వలె విశ్వాసులుగా మార్చండి. ఫస్ట్ ప్లేస్ మీకు ఇవ్వడానికి సహాయం చేయండి దేవా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని మేము ధ్యానించుకున్నాం. ఈ సత్యాన్ని అందరి మనసులో నాటండి. మా పరిచర్యలో అనేక మంది వారు ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి వాళ్ళు దెబ్బతింటున్నారు, మీ నామానికి అవమానం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మార్చుకోండి నాయన, మీ భయం పుట్టించండి. ఎవరెవరైతే నా దేవుని పని,
నా సంఘము, నా తోటి విశ్వాసులు అనే ప్రేమతో ధారాళంగా వెదజల్లుతున్నారో వారి సమయాన్ని, ధనాన్ని, ప్రేమను, అటువంటి వారందరినీ ఆశీర్వదించండి. మీరే వారికి నూరంతలుగా ప్రతిఫలం ఇవ్వండి నాయన. ఈ దినపు దీవెనల ఆశీర్వాదాలు మా అందరిపైన కుమ్మరించండి. ఈ వాక్యము సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వింటున్న బిడ్డలను దర్శించండి. వారిలో విశ్వాసాన్ని పుట్టించండి, భక్తిని పుట్టించండి. దేవా, ఏ చోట ఈ వాక్యం ఎవరు విన్నా, ఎవరు చూసినా వాళ్ళతో మీరు మాట్లాడండి నాయన, మార్చండి. ఈ దినపు దీవెనల ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించండి. ఈ మనవులు మీ మహిమ కొరకు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.